వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ సార్? ఇంత మారడానికి గల కారణం ఏంటి? 1950s ఆ టైం లోపల అప్పుడు ఆ వ్యవసాయం వేరు. వ్యవసాయాన్ని వ్యవసాయం లాగా కాకుండా ఒక వ్యాపారం లాగా చూడాలి. నిజంగా రైతు ఇప్పుడు ఆ పొజిషన్లో ఉన్నారంటారా? తక్కువ అంచనా వేస్తున్నట్టు అర్థం. సో మీరు యంగ్ జనరేషన్కి ఏం గైడ్ చేస్తారు? మిగతా ఇండస్ట్రీలకు ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయో ఆ ఆపర్చునిటీస్ అన్నీ కూడా అగ్రి వాళ్ళకు కూడా ఇప్పుడు ఉన్నాయి. అసలు ఈ గ్రో వైప్ ప్యాకేజింగ్ ఇది ఏంటి? ప్రతిసారి ఒక ప్యాకేజ్ కూడా ఇంపార్టెంట్. కోరమండల్ ఈజ్ అ పయోనియర్. రీచింగ్ కస్టమర్ ఈజ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. మనమే పయోనియర్. సక్సెస్ కాలేకపోతే ఇది మనది, వి ఓన్ ఇట్. టైం ట్రాన్సాక్షన్ కాదు. అండ్ మీరు మీ కంపెనీ తరపు నుంచి ఏవైనా రైతులకు తేవాలని అనుకుంటున్నారు? కోరమండల్ దగ్గర రైతాంగంలో అవి పాపులర్. అవి ఇదొక అగ్రికల్చర్ ప్రోడక్ట్ కాదే, అసలు అగ్రికల్చర్లా లేదే అనేది నా ఫస్ట్ ఇంప్రెషన్. ఎందుకు ఎఫ్ఎంసీజీ వాళ్ళకే అట్రాక్టివ్ ప్యాకింగ్ ఉండాలా? ఏంది మన ఫార్మర్స్కి మనం అట్రాక్టివ్ ప్యాకింగ్స్ ఇవ్వలేమా? ఎంతవరకు కెరీర్ అట్రాక్టివ్నెస్ అగ్రికల్చర్ కూడా ఉందని మీరు అనుకుంటున్నారు? పోస్ట్ ప్రొడక్షన్ లాసెస్ ఉన్నాయి. అగ్రికల్చర్ సెక్టార్ కూడా అలానే ఆ పేస్లోనే డెవలప్ అయ్యింది అని మీరు అనుకుంటున్నారా? 1,00,000 ఫ్యాక్టరీలు పెట్టగలరా? 1 కోటి ఫ్యాక్టరీలు పెట్టగలరా? మీ పర్సనల్ లైఫ్లో కానీ కాలేజ్ డేస్లో కానీ వాట్ ఈజ్ యువర్ మోస్ట్ మెమరబుల్ వైబ్స్ సార్? వైబ్స్ మీన్స్ ప్రొఫెషనలా లేకపోతే పర్సనలా? మీరు ఎలా చెప్పినా పర్లేదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై గ్రోమర్ ఛానల్. ఇప్పటి వరకు మన ఛానల్లో రైతులకి సలహాలు, పంటల సంరక్షణ ఇలాంటి చాలా వీడియోస్ చూసుంటారు. కానీ ఈ వీడియోలో కొంచెం కొత్తగా, ఎప్పుడూ రైతులకి వెన్నంటే ఉంటూ వారికి ఎలాంటి కొత్త కొత్త టెక్నాలజీస్, కొత్త కొత్త ప్రోడక్ట్స్ తెస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని ఎప్పుడూ ఆలోచించేటటువంటి వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ నెంబర్ 1 అగ్రికల్చర్ ఇండస్ట్రియల్ కంపెనీ, పరిగెడుతున్న 21st సెంచరీలో మనం కూడా వై కాంట్ టెక్నాలజీ బీ ఏ పార్ట్ ఆఫ్ అగ్రికల్చర్ అని గట్టిగా నమ్ముతూ వాళ్ళ కొత్త ఇన్నోవేషన్స్తో రైతులకి నచ్చి మెచ్చేటటువంటి ప్రోడక్ట్స్ ఎప్పుడూ మన ముందుకు తెస్తున్నటువంటి ఒక వ్యక్తి, మనం ప్రెజెంట్ మార్కెట్లో చూస్తున్నటువంటి ఎన్నో పాపులర్ బ్రాండ్స్ తారక్, ఎప్లాడ్, ర్యాలీ గోల్డ్, F20, భూ ఔషధ్, గ్రో వైబ్ అంటూ ఇలా ఎన్నో ప్రోడక్ట్స్కి రైతులకు అందించినటువంటి ద వన్ అండ్ ఓన్లీ మాస్టర్ మైండ్ అండ్ సక్సెస్ఫుల్ పర్సన్ బిహైండ్ ఆల్ దీస్ ప్రోడక్ట్స్, మిస్టర్ శ్యామ్ సుందర్ నల్లూరి గారు, ద చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అండ్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ ఫ్రమ్ కోరమండల్ రీటైల్, ఈరోజు మనతో ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే సార్. నమస్తే సార్. ముందుగా అగ్రికల్చర్, వ్యవసాయం అనేది మనం ఈరోజు ఈ 2024-21st సెంచరీలో చూసుకున్నట్టయితే ఏదైతే మనం ఈరోజు చూస్తున్నామో ఇట్స్ నాట్ ద సేమ్ 2 decades ఎగో. సో మీ ఒపీనియన్లో వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ సార్? ఇంత మారడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు మనం చూసుకుంటే మనకు 1950s ఆ టైం లోపల అప్పుడు ఆ వ్యవసాయం వేరు. అప్పుడు వ్యవసాయం పర్పస్ ఏంటంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ లాగా, ఓన్లీ ఫుడ్ ఫర్ మనకు అలా ఉండేది పర్పస్. మరి ఇప్పుడు 50-60 ఇయర్స్ తర్వాత పర్పస్ చేంజ్ అయిపోయింది, ఎడ్యుకేషన్ లెవెల్ చేంజ్ అయిపోయాయి, జనరేషన్ చేంజ్ అయిపోయింది, ఎక్స్పెక్టేషన్స్ చేంజ్ అయిపోయాయి. ఓన్లీ ఫుడ్ కోసం ఎవరు కూడా ఉండట్లేదు, లగ్జరీస్ పెరిగిపోయాయి. కాబట్టి ఆ పర్స్పెక్టివ్ కానీ ఆ విధానం కానీ మారిపోయింది. ఇంతకుముందు కేవలం ప్రొడక్షన్ చేసామా లేకపోతే మామూలుగా మార్కెట్లో ఇచ్చేసామన్నట్టు ఉండేది. ఇప్పుడు అలా కాదు, పిల్లల్ని పెద్ద చేయాలి, ఎడ్యుకేషన్ చేయాలి, సాఫ్ట్వేర్ లాంటి కొత్త కొత్త రకమైన టెక్నాలజీస్లో వాళ్ళందరికీ హెల్ప్ చేయాలి. అలా చేయాలంటే వ్యవసాయాన్ని వ్యవసాయం లాగా కాకుండా ఒక వ్యాపారం లాగా చూడాలి. అందుకనే ఇన్పుట్స్ కానీ లేకపోతే హౌ టు గెట్ మోర్ ప్రొడక్షన్ అని చెప్పేసి కానీ వాటి మీద ఎక్కువ ఫోకస్ అనేటువంటిది పెరిగింది. సో ఇది క్లియర్ కట్గా మనము ఒక మేజర్ చేంజ్ అంటే ఈ చేంజ్ అనేటువంటిది మనం గమనించవచ్చు ఈ వ్యవసాయంలో. మనకి తెలుసు సార్, ఎస్పెషల్లీ ఏ కంట్రీలో అయినా అగ్రికల్చర్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఎనీ కంట్రీ అంటాం. అండ్ టు బీ స్పెసిఫిక్ మన ఇండియాలో అయితే రైతే రాజు అన్న నినాదాన్ని మనం చాలా గట్టిగా నమ్ముతాం. కానీ మీ ఒపీనియన్లో డూ యూ బిలీవ్ ఇన్ ఇట్ సార్? నిజంగా రైతు ఇప్పుడు ఆ పొజిషన్లో ఉన్నారంటారా? ఖచ్చితంగా చెప్తే మామూలుగా అలాంటి పొజిషన్లో లేదనే చెప్పాలి. కాకపోతే ఇంపార్టెన్స్ మారలేదు, మన యొక్క ప్రయారిటీస్ మారి ఉండొచ్చు. కానీ ఇప్పటికీ ఏ కంట్రీలో చూసినా కూడాను అగ్రికల్చర్ ఇంపార్టెంట్. అంతేందుకు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ చూడండి, కరోనా మనకు వచ్చింది, ప్రపంచాన్నే అది వణికించేసింది. అప్పుడు ఏ టెక్నాలజీ ఏది కూడా ముందుకు రాలేదు. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఫుడ్ దొరుకుతుందా, ఎక్కడ వెజిటబుల్స్ దొరుకుతాయి, ఎక్కడ ఫ్రూట్స్ దొరుకుతాయి అనేది వెంటపడ్డారు. సో ఇలాంటి పరిస్థితుల లోపల, విపరీతమైన పరిస్థితుల లోపల మళ్ళీ మనకు గుర్తు చేసేది ఏంటంటే ప్రకృతి, వ్యవసాయమే ఇంపార్టెంట్, ఫస్ట్ ఫుడ్, మిగతాదే తర్వాత అని. కాకపోతే మిగతా టెక్నాలజీ ఇంపార్టెంట్ కాదా అని అంటే కాదు, రెండు బ్యాలెన్స్గా జరగాలి. ఇప్పుడు ఏంటంటే మనకు ఇండియాలో ఎస్పెషల్లీ అది వ్యాపార దృక్పథంతో వెళ్ళట్లేదు. అగ్రికల్చర్ రైతుకు లాభసాటిగా జరగట్లేదు. కొన్ని సెక్టర్లు జరగవచ్చు, కొంతమంది ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కొన్ని రాష్ట్రాల్లో చేస్తుండొచ్చు. బట్ ఇన్ జనరల్ వ్యవసాయం చేసేటటువంటి రైతులు ఫుల్ ప్రాఫిట్ వస్తుందా అంటే రావట్లేదని చెప్పాలి. ఓకే, మీరు కోవిడ్ కోసం ఎలానో కరోనా కోసం చెప్పారు కాబట్టి మనకి తెలుసు బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా
మన సొసైటీలో మన లైఫ్ స్టైల్ కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ, హెల్త్ కాన్షియస్నెస్, డైట్ ఇవన్నీ చాలా మారాయి. సో అగ్రికల్చర్ సెక్టార్లో మీ ఒపీనియన్లో ఎలాంటి బిఫోర్ కోవిడ్ అండ్ ఆఫ్టర్ కోవిడ్ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ అయ్యింది, ఎలాంటి చేంజెస్ వచ్చాయి సార్? ఒక మేజర్ మనం చూస్తే మార్పు ఈ కోవిడ్ సందర్భంగా చూస్తే చాలా మటుకు ఏమని చెప్పారంటే ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ తినండి, ఇమ్యూనిటీ పెంచుకోండి అనేది ఇన్ జనరల్గా అందరూ చెప్పారు. కాబట్టి న్యాచురల్గానే ఆ కన్జంప్షన్ అనేది ఆ టైంలో పెరిగిపోయింది. పెరిగిపోయినటువంటి ఆ కన్జంప్షన్ ప్యాటర్న్ ఒక హ్యాబిట్గా మారిపోయింది ఇప్పుడు. కాబట్టి చాలామంది ఇంతకుముందు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ రెగ్యులర్గా ఉండేది కాదు, ఇప్పుడు ఫ్రూట్స్ అనేవి ఆల్మోస్ట్ రెగ్యులర్ ప్యాటర్న్ అయిపోయింది. కాబట్టి ఒక చిన్న తేడా ఏంటంటే ఇంతకుముందు నార్మల్ ప్రొడక్షన్లో వ్యవసాయ ఉత్పత్తిదారులు ఉండేవాళ్ళు ఇప్పుడు ఫ్రూట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, ఎందుకంటే కన్జ్యూమర్స్ పెరిగారు కాబట్టి. అదేవిధంగా ఈ పర్చేసింగ్ ప్యాటర్న్ కానీ లేకపోతే మనకు ఉన్నటువంటి ఎక్సెస్ ఇన్కమ్ ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ సాలరీడ్ పీపుల్ ఏదైతే ఉందో, ఇంతకుముందు ఓన్లీ సీరియల్స్ దాల్స్ ఇలాంటి మీద పెట్టేవాళ్ళు ఇప్పుడు ఫ్రూట్స్ మీద కూడా ఈక్వల్గా పెడుతున్నారు. అది మనము ఇంపార్టెంట్ అబ్జర్వేషన్గా మనం గమనించవచ్చు. ఓకే సార్, మీరు చెప్పినట్టు కన్జంప్షన్ ప్యాటర్న్ అనేది చాలా పెరిగింది, ఇంక్రీజ్ అయ్యింది. సో ప్రెసెంట్ ఇప్పుడు ఏదైతే అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ రైతులు ఫాలో అవుతున్నారో అదే ఫాలో అవుతూ వెళ్తుంటే వీఆర్ ఇంక్రీజింగ్ ఇన్ ఎ పాపులేషన్ ట్రెండ్ సో వెల్. సో అలాంటి పాపులేషన్ నీడ్స్కి ప్రెసెంట్ ఉన్న ప్రాక్టీసెస్ సరిపోతాయా? సరిపోతాయనంటే సరిపోవనే చెప్పాలి. ఎందుకంటే మీరు చూస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుతుంది, ఎస్పెషల్లీ భారతదేశంలో ఇంకా పెరుగుతుంది. ఇంతమంది జనాభాకి మనము ఫుడ్ అందించాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రాక్టీసెస్ సరిపోవు. ఎందుకంటే నేల అనేటటువంటిది లిమిటెడ్, దానికి తోడు మన రియల్ ఎస్టేట్ అని లేకపోతే అభివృద్ధి చెందినటువంటి ప్రాజెక్ట్స్ అని రోడ్స్ అని ఉన్న లిమిటెడ్ ఏరియా కూడా తగ్గిపోతుంది. సో నేలనేమో అవైలబుల్ లెవెల్లో తగ్గిపోతుంది, అవసరాలేమో పెరిగిపోతున్నాయి. కాబట్టి ఒక యూనిట్ నేల, ఒక ఏకర్ నుంచి వచ్చేటటువంటి ప్రొడక్షన్ని మనం పెంచాలి. సో మనకు న్యూ ప్రాక్టీసెస్, న్యూ టెక్నాలజీస్ ఉంటే తప్ప ఆ ప్రొడక్షన్ని మనం మీట్ కాలేము, ఆ డిమాండ్ మనం మీట్ కాలేము. మీరు అప్పుడప్పుడు గమనించుంటారు, మనకు అప్పుడప్పుడు చిన్నగా టొమాటో కానీ లేకపోతే ఆనియన్ ఉల్లిగడ్డ కానీ అప్పుడప్పుడు మనకు షార్టేజ్ వస్తుంది. షార్టేజ్ వచ్చినప్పుడు 20 రూపాయలు ఉన్నటువంటి టొమాటో కానీ ఆనియన్ కానీ 100-200 వెళ్ళినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఒక చిన్న తేడా వస్తేనే ఇంత విపరీతంగా ఉంటే ఈ ప్రొడక్షన్ మనం అందుకోలేకపోతే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కానీ కమోడిటీ కానీ పెరిగితే అందరూ అఫోర్డ్ చేయలేరు. సో దానికి అనుగుణంగానే మనం ప్రొడక్షన్ టెక్నిక్స్ కానీ టెక్నాలజీస్ కానీ మారుస్తూ ఉండాలి. ఇప్పుడు ఎలాంటి టెక్నాలజీస్ సరిపోదు అని చెప్తున్నారు కాబట్టి ఎలాంటి టెక్నాలజీస్ ఇంకా ఉంటే బాగుంటుంది? అండ్ మీరు మీ కంపెనీ తరపు నుంచి ఏవైనా కొత్త టెక్నాలజీస్ ఏమైనా మీరు చూస్తున్నారా, రైతులకు తేవాలని అనుకుంటున్నారా సార్? అన్ని రకాలుగా ఇప్పుడు మనకు ఒక మంచి ప్రాక్టీస్ ఏంటంటే మనకి టెక్నాలజీ ఏదైతే ఉందో మన సాఫ్ట్వేర్లో కానీ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ వీటిలో మంచిది ఏంటంటే శాస్త్రవేత్తలు కానీ డెవలపర్స్ కానీ అగ్రికల్చర్లో కూడా వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా గమనిస్తే ఏంటంటే మనకు సెన్సర్స్ కానీ లేకపోతే వెదర్ ఫోర్కాస్టింగ్ కానీ లేకపోతే ప్రిడిక్షన్ కానీ ఇంతకుముందు అనేవాళ్ళు వాన రాకట ప్రాణం పోకట అనేటటువంటి నానుడు ఉండేది, ఎప్పుడు వస్తుందో ఎలా తెలిసేది కాదు. ఇప్పుడు సెన్సర్స్ చాలా వచ్చాయి, ప్రతి ఒక్కరూ అట్లీస్ట్ ఒక ఏరియా ఉంటే దాని లోపల సెన్సర్స్ పెట్టుకొని మన వెదర్ ప్రిడిక్షన్ కానీ చేసుకోవచ్చు. అదేవిధంగా వాటి ఆధారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోని అల్గారిథమ్స్ అనేవి మెయింటైన్ చేసేసి ఈ ఆధారంగా పెస్ట్ ప్రిడిక్షన్ కూడా చెప్తున్నారు, ఫలానా పురుగు వస్తుంది, ఫలానా డిసీజ్ వస్తుంది, కాబట్టి మీరు ముందు జాగ్రత్త చర్యగా ఇది తీసుకుంటే మీ పంటకు మీరు తగిన విధంగా ప్రికాషన్ తీసుకోగలరు. ఇలాంటివన్నీ కూడా మనకు టెక్నాలజీ వచ్చింది. అదేవిధంగా కొన్ని అడ్వాన్స్డ్ కంట్రీస్ లైక్ ఇజ్రాయిల్లో ఇప్పుడు కొద్దిగా మన భారతదేశంలో కూడా వస్తుంది. ఆ సెన్సార్స్ ఆధారంగానే ఎంత మేరకు వాటర్ అవసరమో నీరు, ఎందుకంటే నార్మల్గా మనము కొన్నిసార్లు ఎక్కువ కానీ కొన్నిసార్లు తక్కువగానే ఉంటుంది, వాటర్ అవైలబిలిటీ కూడా తగ్గిపోతుంది. కాబట్టి తక్కువ వాటర్తోని తక్కువ నీరుతోని ఎక్కువ ఎలా పెంచాలి పంటలని అనే దానికోసం సెన్సర్స్ కూడా వచ్చాయి. సో లిమిటెడ్గా ఎంత అవసరమో అంతే వస్తుంది. అదేవిధంగా న్యూట్రిషన్ కూడాను, ఇప్పుడు మనకు న్యూట్రిషన్ చూస్తే విపరీతంగా మనకు తెలుసో తెలియకో మనకు ఇండిస్క్రిమినేట్ విచక్షణారహితంగా న్యూట్రియంట్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. 1950s లోపల 1 కిలో మామూలుగా మనకు ఎరువులు వాడితే దాదాపు 24 కిలోల పంట వచ్చేది. ఓకే, అదే ఇప్పుడు మనకు 2000 సంవత్సరం 2010 ఆ సంవత్సరంలో అదే 1 కిలో ఎరువు వేస్తే కేవలం 16 కిలోల పంట మాత్రమే వస్తుంది. ఎందుకు వస్తుంది అని అంటే మనం వేసేది ఏదైతే దీన్నే న్యూట్రిషనల్ యూజ్ ఎఫిషియన్సీ అంటారు టర్మినాలజీలో. ఓకే, ఈ న్యూట్రిషనల్ యూజ్ ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది అంటే నేల స్వభావం మారుతుంది. నేల స్వభావం ఎందుకు మారుతుందంటే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. మేబీ ఒక వన్ సైడెడ్గా మనం ఒకే రకమైనటువంటి ఎరువులు వాడడం కావచ్చు. ఇంతకుముందు బ్యాలెన్స్డ్ వేలో ఇంటిగ్రేటెడ్ వే ఆఫ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ ఉండేది. చిన్నప్పుడు ఏదైతే ఉంటుందో చాలామంది రైతులు తమకున్నటువంటి ఆవులు పశువులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వచ్చినటువంటి పేడ ఇందులో యూజ్ చేసేవారు, లేకపోతే ఇంకా వేరే రకమైనటువంటి యూజ్ చేసేవారు, దానిపైన ఇంకా ఎరువులు అవన్నీ వేసేవారు. ఒక బ్యాలెన్స్డ్ వేలో ఉండేది అది.
ఇప్పుడు ఏమవుతుందనంటే మనకు రకరకాల కారణాల వల్ల అవైలబిలిటీ లేక కానీ, లేకపోతే యూజ్ చేయడంలో అటువంటి టెక్నిక్స్ కొద్దిగా కొత్త జనరేషన్ వచ్చిన తర్వాత దాన్ని తగ్గడంలో కానీ, లేకపోతే మిగతా న్యూట్రియంట్స్‌లో వచ్చే క్విక్ రిజల్ట్స్ వల్ల గానీ, వాటి వల్ల ఏమవుతుందంటే ఒకవైపు వన్ సైడెడే యూజ్ చేయడం జరిగింది. దీన్ని మనం మార్చాలి. బ్యాలెన్స్డ్ వేలో చేయాలి. అప్పుడే ఏమవుతుందంటే నేల ఫిజికల్, కెమికల్ ప్రాపర్టీస్ అనేటువంటివి మళ్ళీ రీబ్యాలెన్స్ అవుతాయి. అందులో ఇంతకుముందు చాలా మైక్రో ఆర్గానిజమ్స్ ఉండేవి. అవే న్యాచురల్‌గా ఉత్పత్తి చేసేవి. ఇప్పుడు ఏమైందంటే మెల్లిమెల్లిగా మైక్రో ఆర్గానిజం సూక్ష్మజీవులు అంటాము. పంటకు ఉపయోగపడే సూక్ష్మజీవులు ఉండేవి. నత్రజని గాని, భాస్వరం గాని, పొటాష్ గాని ఇలాంటి వాటన్నిటి కూడా ఒక సింబయాటిక్ రిలేషన్‌షిప్ టైప్‌లో అన్నీ ఉండేవి. ఫిజికల్, కెమికల్ ప్రాపర్టీస్ మారిపోయిన తర్వాత ఇప్పుడు ఏమైపోతుందంటే అవన్నీ కూడా క్రమక్రమంగా నశించడం జరిగింది. వాటిని మనం మళ్ళీ తీసుకురావాలి. మళ్ళీ వాటిని మనం రీఫిల్ చేయాలి. ఏ విధంగానైతే అవి మెల్లమెల్లగా నేల నుంచి దూరం అయ్యాయో వాటన్నిటిని కూడా మనం రీఫిల్ చేయొచ్చు. ఇప్పుడు టెక్నాలజీ అవైలబుల్ ఉంది. యూజ్ఫుల్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా సైంటిస్టులు ల్యాబ్‌లో సృష్టిస్తున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు గానీ, లేకపోతే మన రీసెర్చ్ సెంటర్స్ గానీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ గానీ చాలామంది కూడా చేస్తున్నారు. అదొక మంచి పరిణామం. వాటన్నిటిని మనము ఇప్పుడు మళ్ళీ సాయిల్‌లో రీఫిల్ చేసేటటువంటి అవకాశం మనకుంది ఇప్పుడు. మీరు చెప్తుంటే సార్ ఆ యూస్ఫుల్ మైక్రోబ్స్ అనేది చాలా కంపెనీస్ చాలా విధాలుగా మార్కెట్లోకి తెస్తున్నాయి. సో మన తరపు నుంచి కూడా ఏదైనా అలాంటి ఒక ప్రోడక్ట్ మన దగ్గర ఉందా? మనకు కోరమండల్ నుంచి చాలా మట్టుకు మేము ఈ ప్రయత్నాలు చేశాము. రకరకాల ప్రోడక్ట్స్‌లో కూడా వీలైనంత వరకు ఎలా చేయాలని. అయితే కొత్త ప్రోడక్ట్స్ వచ్చాయి. దానికన్నా ముందు నేను ఒక విషయం చెప్తాను. ఒక మైక్రో ఆర్గానిజం సాయిల్‌లో మనకు ఉండాలి అంటే దానికి ఫుడ్ కావాలి. ఫుడ్ ఉంటేనే అది సర్వైవ్ అవ్వగలుగుతుంది. ఏ ఆర్గానిజం అయినా సరే ఫర్ దట్ మ్యాటర్. ఓకే. అది కావాలి అంటే దాని ఫుడ్ ఆర్గానిక్ కార్బన్. నేలలో ఆర్గానిక్ కార్బన్ ఉంది అంటే దాని ఫుడ్. ఈ ఆర్గానిక్ కార్బన్ రకరకాల రీజన్స్ వల్ల తగ్గిపోతుంది. సో ఫస్ట్ ఆర్గానిక్ కార్బన్‌ని ఫిలప్ చేయాలి. తర్వాత మైక్రో ఆర్గానిజమ్స్ యాడ్ చేయాలి. అప్పుడేమవుతుందనంటే ఈ జనాభా ఏదైతే ఉంటుందో మైక్రో ఆర్గానిజమ్స్ గణనీయంగా పెరిగిపోతుంది. అందుకని మీరు అడిగినట్టు కోరమండల్ దగ్గర ముందు ఆర్గానిక్ కార్బన్‌ను ఇంక్రీజ్ చేసేటట్టు రకరకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. అవి చాలా మట్టుకు రైతాంగంలో అవి పాపులరే అవి. ఎందుకంటే ఒక ఆర్గనైజ్డ్ వేలో అవన్నిటిని మనం ఇస్తున్నాం. అది కాకుండా కూడా ఈ మైక్రో ఆర్గానిజమ్స్ క్రమ పద్ధతిలో ప్రవేశపెట్టే విధంగా రీసెంట్‌గా ఇంతకుముందు కూడా ఉన్నాయి కొన్ని. బట్ ఇంకా మంచి లేటెస్ట్ టెక్నాలజీతోని తర్వాత లేటెస్ట్ ఉపయోగపడే విధంగా ఒక కొత్త ప్రోడక్ట్ మేము తీసుకురావడం జరిగింది. సో దాన్నే మేము గ్రో వైబ్ అని చెప్పేసి మేము లాంచ్ చేయడం జరిగింది రీసెంట్‌గా. అవును. మీరు చెప్తుంటే నాకు గుర్తొచ్చింది సార్. లేటెస్ట్‌గా నేను గ్రో వైబ్‌ని ప్యాకేజింగ్ చూడటం జరిగింది. లిటరల్లీ దాని ఫస్ట్ ఇంప్రెషన్ దాన్ని నాకు చూడగానే ఏంటంటే, ఇదొక అగ్రికల్చర్ ప్రోడక్ట్ కాదే. ఇది ఏ ఎఫ్ఎంసీజీ ప్రోడక్టో, ఏ కమోడిటీ ప్రోడక్టో, ఒక సోఫిస్టికేటెడ్ సూపర్ మార్ట్ ఇలాంటి ఒక స్టోర్స్‌లో పెట్టేటటువంటి ప్రోడక్ట్‌లా ఉంది. అసలు అగ్రికల్చర్‌లా లేదే అనేది నా ఫస్ట్ ఇంప్రెషన్. అసలు మీరు చెప్తున్నట్టు టెక్నాలజీస్ ఎలా అయితే పెరుగుతున్నాయో ఈ ప్యాకేజింగ్, బ్రాండింగ్ ఇలాంటి వాటిల్లో కూడా ట్రాన్స్ఫర్మేషన్ చాలా జరుగుతుందని తెలిసింది. అసలు ఈ గ్రో వైబ్ ప్యాకేజింగ్ ఇది ఏంటి సార్ అసలు? వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ దిస్ ఐడియా? ఇది యాక్చువల్‌గా ఏంటంటే మేము అనుకున్నాం సేమ్ మీరు చెప్పినట్టే. ఎందుకు ఎఫ్ఎంసీజీ వాళ్ళకే అట్రాక్టివ్ ప్యాకింగ్ ఉండాలా? ఏంది మన ఫార్మర్స్‌కి మనం అట్రాక్టివ్ ప్యాకింగ్స్ ఇవ్వలేమా? మంచి మంచి కలర్స్‌తో, మంచి మంచి లేటెస్ట్ టెక్నాలజీతో, మంచి డ్యూరబుల్ ప్యాకేజ్ మెటీరియల్‌తో అనేటువంటి ఆలోచన కలిగింది. అందుకనే మా బ్రాండ్ మేనేజర్స్ కానీ, కేటగిరీ లీడ్స్ కానీ వాళ్ళందరూ కలిసి బ్రెయిన్ స్టార్మింగ్ చేసేసి దీన్ని ఒక మనం కూడా ఒక అట్రాక్టివ్ వేలో చెప్దాం. ఎందుకంటే అది ఒక ప్రతిసారి ఒక ప్యాకేజ్ కూడా ఇంపార్టెంట్. మనం ఒక ప్రోడక్ట్ కొంటున్నామంటే వీలైనంత అట్రాక్టివ్ ఉంటే మనకు బాగుంటుంది. మనం కూడా చూస్తుంటాం సూపర్ మార్కెట్‌లకు వెళ్ళినప్పుడు మంచి బాగుంది, కలర్ బాగుంది, దీని డిజైన్ బాగుంది అని. సో సేమ్ అటువంటిదే మనము మన రైతులకు ఎందుకు ఇవ్వకూడదు? మనం కూడా ఇలాంటి డిజైన్స్‌ని వ్యవసాయ రంగంలోకి ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతోని దాన్ని మేము తీసుకొచ్చాము. దాని ప్యాకింగ్ కూడాను ఏదైతే ఉంటుందో దాన్ని స్టాండింగ్ పౌచ్ లాగా పెట్టాం. మామూలుగా ఏంటంటే నార్మల్ పౌచ్ లాగా ఉంటుంది. మేమేంటంటే ఒక స్టాండింగ్ పౌచ్ లాగా పెడితే బాగుంటుంది అనిపించింది. అదేవిధంగా దాని కలర్ ప్యాటర్న్స్ కూడా ఒక మంచి బ్రైట్ కలర్స్ లాగా ఒక వెరీ అట్రాక్టివ్ ఒక ఎఫ్ఎంసీజీ ఈ సర్ఫ్ లాగానో దేనిలాగానో అలా ఉండాలని చెప్పేసి దాని కలర్ ప్యాటర్న్స్ ఒక బ్లూ గ్రీన్ టైప్ ఒక ఇంగ్లీష్ కలర్స్ అంటారు మామూలుగా జనరల్ టర్మినాలజీలో అలాంటి కలర్స్ యూజ్ చేసాము. ఆ డిజైన్ ప్యాటర్న్ కూడా చూస్తే మేము దానికి నేమ్ దగ్గర నుండి వై గ్రో వైబ్ ఎందుకు పెట్టామనేది మీకు చెప్తాను నేను. తర్వాత దాని నెమోనిక్ అంటే మామూలుగా ఒక సింబల్ ఉంటుంది. ప్రతి ప్రోడక్ట్‌కి ఒక సింబల్. ఎందుకంటే చాలామంది ఫార్మర్స్ ఆ సింబల్స్ చూస్తారు. ఆ సింబల్స్ చూసి ఆ ఫలానా సింబల్‌ది నాకు కావాలని అడుగుతారు. ఇవన్నీ కూడాను ఆ ఉద్దేశంతోనే మేము పెట్టుకోవడం జరిగింది అలాగా. నేను అడగాలనుకుంది మీరే చెప్పారు. గ్రో వైబ్. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు వైబ్ అంటే ఒక మంచి అట్మాస్ఫియర్, ఒక చిల్లింగ్ కైండ్ ఆఫ్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక వీకెండ్ వచ్చి నేను మూవీకి వెళ్తే మంచి వైబ్ వస్తది. ఫ్రెండ్స్‌తో చిల్ అవుట్ అయితే మంచి వైబ్ వస్తది అని ఒక మంచి పాష్ టెర్మినాలజీగా వాడే వర్డ్ అది.
అలాంటిది తీసుకొచ్చి ఒక అగ్రికల్చరల్ ప్రోడక్ట్కి అసలు పెట్టాలని ఎలా అనిపించింది సార్? ఇట్ ఈస్ సచ్ యూనిక్ థాట్ సీరియస్లీ. అసలు ఐడియా ఎలా వచ్చింది మీకు ఆ గ్రో వైబ్ అనే ప్రోడక్ట్? మామూలుగా మేమేమనుకున్నామంటే ఫస్ట్ మా టీం అంతా కూడా ఒక ఇండియన్ నేమ్, ఒక సాంస్క్రిట్, హిందీ ఆర్ తెలుగు ఆర్ ఎనీ ఇండియన్ నేమ్ పెడదాం అనుకున్నాం. ఇంతకుముందు కూడా మాకు చాలా అలాంటివే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ భూ ఔషధ్ కానీ, భవ్య, అక్షయ ఇలాంటివన్నీ మోస్ట్ ఆఫ్ యూ కెన్ సే తెలుగు ఆర్ సాంస్క్రిట్ ఆర్ హిందీ నేమ్స్ లాగా ఉంటాయి. దీనికి మేము ఏమనుకున్నామంటే ఇదొక లేటెస్ట్ ప్రోడక్ట్. సో లేటెస్ట్ ప్రోడక్ట్ అన్నప్పుడు మనం అన్నీ లేటెస్ట్గా ఉండాలి అవన్నీ కూడాను. ప్లస్ మనం ఒక చిన్న ఇది ఏమనుకుంటున్నామంటే ప్రతిసారి ఫార్మర్ అనగానే మనం 1950స్కి వెళ్ళి ఒక తలాపాగా పెట్టుకొని, పంచె పెట్టుకొని, ఒక పాత నాగలి పట్టుకొని వెళ్తాడనే ఉద్దేశమే ఇప్పటికీ ఉంది. ఇప్పటికీ ఏదైనా పిక్చర్ చూపిస్తే ఫార్మర్ అనగానే అదే పిక్చర్ చూపిస్తారు. కానీ ఈ 50-60 ఇయర్స్లో జనరేషన్ మారిపోయింది. చాలామంది కూడా లేటెస్ట్ ఏదైతే ఉన్నదో యువకులు కానీ వాళ్ళందరూ కూడాను అగ్రికల్చర్లోకి వచ్చారు. వాళ్ళందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్, దే ఆర్ వెరీ 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 వెల్ వర్స్డ్ విత్ ఇంగ్లీష్ అండ్ అదర్ లాంగ్వేజెస్ ఆల్సో. చాలామంది సాఫ్ట్వేర్ కానీ ఇంజనీర్స్ కూడా వాళ్ళందరూ కూడాను కొత్తగా అగ్రికల్చర్లోకి వస్తున్నారు, స్టార్టప్లు పెడుతున్నారు, ప్రొప్రైటరీ లెవెల్లో పెద్ద ఇండస్ట్రీ లెవెల్లో చేస్తున్నారు. మనం ఏమనుకుంటున్నామంటే ఇంకా ఫార్మర్ అంటే అదే అర్థం కాదేమో అనుకుంటున్నాం. అది మనం ఒక చేసేటటువంటి చిన్న తక్కువ అంచనా వేస్తున్నట్టు అర్థం. అందుకని మేము లేటెస్ట్గా ఉండాలని చెప్పేసి కొత్త జనరేషన్కి అనుగుణంగా ఈ వైబ్ అనేది ఎందుకు ఓన్లీ అర్బన్కే ఉండాలా, ఎందుకు రూరల్ ఏరియాలో వైబ్ రాకూడదా అనే ఉద్దేశంతో వీ హ్యావ్ టు క్రియేట్ దట్ వైబ్ అని చెప్పేసి ఫస్ట్ వైబ్ అనేది తీసుకున్నాము. గ్రో అనేది ఏదైతే ఉంటుందో మామూలుగా మా చాలా బ్రాండ్స్లో, గ్రో మోర్ బ్రాండ్స్లో గ్రో అనేది ఒక ప్రిఫిక్స్గా వస్తుంటుంది. అది డబుల్గా ఏదైతే ఉంటుందో మనకు ఒకటి మా కార్పొరేట్గా గ్రో మోర్లో నుంచి గ్రో తీసుకున్నట్టు ఉంటుంది. రెండోది గ్రో అంటే మీనింగ్ మనం ఏదైనా ఇట్ గ్రోస్ అంటే పెరుగుతుంది, అభివృద్ధి చెందుతుంది, ప్రాస్పరిటీ అన్న టైప్లో కూడా మీనింగ్ వస్తుంది. ఈ రెండింటిని మేము కలిపేసి గ్రో వైబ్ అని పెట్టాము. సో ఇట్ విల్ గివ్ వైబ్ టు యువర్ క్రాప్ అన్నమాట. సో ఆ మీనింగ్లో వచ్చేటట్టు పెట్టాము. అదేవిధంగా ఫాంట్ కూడా మీరు చూస్తే వెరీ స్టైలిష్గా ఉంటుంది, ఒక ఏదైనా హాలీవుడ్ టైటిల్ లాగా ఉన్నట్టు ఉంటుంది. ఆ కలర్స్ కూడాను లేటెస్ట్ కలర్స్ సెలెక్ట్ చేసాము. సో దట్ ఎవ్రీవేర్ వీ వాంట్ టు గివ్ దట్ ఫ్రెష్నెస్ అలాగా. ఎక్సలెంట్ సార్, రియల్లీ ఆ ప్యాకేజింగ్ కానీ మీరు అన్నట్టు ఆ ఫాంట్ కానీ బ్రిలియంట్ ఇంటెలిజెన్స్ చాలా వాడారు. అండ్ ఈ టైటిల్ గ్రో వైబ్ ఒక ఎత్తు అయితే దాని ట్యాగ్ లైన్ మ్యాజిక్ ఆఫ్ డబుల్ ధమాకా ఇది ఇంకొక ఎత్తు. అసలు ఏంటి సార్ ఈ డబుల్ ధమాకా ఏంటి? మా రైతులకి ఈ ప్రోడక్ట్ వల్ల ఏం డబుల్ ధమాకా ఇవ్వబోతున్నారు? రైట్, ఇది మీరు కరెక్ట్గా పాయింట్ అడిగారు మీరు. యాక్చువల్గా దీంట్లో 2 రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి. మామూలుగా ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏదైతే ఉంటుందో దీంట్లో ఉన్నటువంటి కంటెంట్లో మైకోరైజా ఉంటుంది. దీన్నే చాలామంది వ్యామ్ అంటారు, లేకపోతే ఏఎంఎఫ్ అంటారు. ఓకే, సో బట్ జనరల్ టర్మినాలజీలో ఫార్మర్స్ చూసేది మైకోరైజా. ఈ పని ఏంటంటే యాక్చువల్గా ఈ మైకోరైజా ఇంతకుముందు ఎప్పటి నుండో న్యాచురల్గానే ఉండేది మన సాయిల్లో. కాకపోతే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏదైతే ఉంటుందో వివిధ కారణాల వల్ల మెల్లిమెల్లిగా తగ్గిపోవడం జరిగింది. ఇంతకుముందు నేను చెప్పినట్టు అన్ని మైక్రో ఆర్గానిజమ్స్ పాపులేషన్ తగ్గి ఇది కూడా చాలా మట్టుకు తగ్గింది. తర్వాత సైంటిస్ట్ ఏం చేశారంటే ఇది ఒక మంచి ఉపయోగకరమైనటువంటి మైక్రో ఆర్గానిజం ఇది, ఓకే, ఈ వ్యామ్ అనేది లేకపోతే మైకోరైజా అనేది అని వాళ్ళు ఏం చేశారంటే మంచి స్ట్రెయిన్స్ని వాళ్ళు ఐసోలేట్ చేసి ఏ పంటకి ఏది ఉపయోగపడుతుంది అనేటువంటి సెపరేట్ చేసి దాన్ని చేశారు. సో దీంట్లో మైకోరైజా అనేది ఒక గ్రో వైబ్లో ఉన్న ముఖ్యమైనటువంటి పార్ట్. ఇది చేసే ఫంక్షన్ ఏంటంటే ఇది రూట్స్ వేర్ల ద్వారా మనకి ఏదైతే ఉంటుందో మన పంటకున్నటువంటి వేర్లకు వెళ్ళి అసోసియేట్ అవుతుంది, మంచి ఫ్రెండ్షిప్ చేస్తుంది, ఒక సింబయాటిక్ రిలేషన్షిప్. ఎందుకంటే ఇది వాటర్ మొక్క నుంచి తీసుకుంటుంది, అలాగే ఇది తీసుకొని దాంట్లో నుంచి వచ్చినవి మామూలుగా న్యూట్రియంట్స్ అవన్నీ కానీ మొక్కకు అందజేస్తుంది. ఇది ఒక గివ్ అండ్ టేక్ అనేది ఒక న్యాచురల్గా ఎవాల్వ్ అయినటువంటి గివ్ అండ్ టేక్ ప్రాసెస్. దీనిలో మెయిన్గా ఉండేది ఏంటంటే ఈ వేర్లు ఏవైతే ఉన్నాయో విపరీతంగా మనకు పెరిగిపోతుంది. దాని ఏదైతే ఉంటుందో వ్యాసం కానీ వ్యాసార్థం కానీ మొత్తం ఆ ఉన్నటువంటి పరిణామం కానీ వేర్లు విపరీతంగా పెరగడం వల్ల నేలలో దూరానికి పాకి లోపల ఉన్నటువంటి మినరల్స్ కానీ న్యూట్రియంట్స్ కానీ ఇవన్నీ కూడాను తీసుకునే అవకాశం ఉంది. ఇది ఒకటి నంబర్ 1 ఇందులో ఉన్నటువంటి అడ్వాంటేజ్. చాలా మంచి ప్రోడక్ట్ ఇది, ఒక ఫాస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ, వెరీ వెరీ యూస్ఫుల్. ఇక రెండోది డబుల్ ధమాకాలో ఒక ధమాకా ఇది. ఓకే, రెండో ధమాకాకు వస్తే నేను ఇంతకుముందు చెప్పాను ఉపయోగపడేటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ అని. దీంట్లో నత్రజని ఫిక్స్ చేసేటటువంటి నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా కానీ ఆర్గానిజమ్స్ కానీ, తర్వాత అదేవిధంగా ఫాస్ఫరస్, ఓకే, మామూలుగా అవి కూడాను, దెన్ పొటాషియం, వీటిని మొబైలైజ్ చేసేటటువంటి మైక్రో ఆర్గానిజం, వీటన్నిటిని కూడా యూస్ఫుల్గా ఉండేటటువంటి అన్ని ఇంకా కొన్ని వేరేవి కూడా కొన్ని ఉపయోగపడేవి రకరకాలైనటువంటి ఎన్నో లక్షలైనటువంటి యూస్ఫుల్గా ఉన్నాయి. దాంట్లో కొన్నిటిని తీసి పెట్టాము. ఇక్కడ చేసేది ఏంటంటే ఈ నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఏవైతే అవైలబుల్ చేస్తాయి ఈ మైక్రో ఆర్గానిజం
అవైలబుల్ చేసినటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్న న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పీల్చడానికి మెకానిజం కావాలి కదా, ఈ పీల్చే మెకానిజమే మైకోరైజా. సో ఇవి రెండు కూడా ఇవి డెడ్లీ కాంబినేషన్ అన్నమాట. ఇంతవరకు ఎవరు కూడా ఇండస్ట్రీలో ఇలాంటి కాంబినేషన్ ఇవ్వలేదు. అందుకనే మేమేం చెప్తామంటే ఇది డబుల్ ధమాకా. అంటే ఒక ఫార్మర్కి చాలా మంచిగా ఉపయోగపడేటువంటిది అనమాట. చాలా తక్కువ, ఈవెన్ ద ప్రైస్ అవన్నీ కూడా చూస్తే కూడాను అవి మామూలుగా మైకోరైజాస్ చూస్తుంటే ఒక 500, 600, 700 మామూలుగా ఫార్మర్కి అవైలబుల్ ఉంటుంది. ఇలాంటి కన్సార్షియాస్ కొన్ని ల్యాబ్లలో వాటిలలో అవైలబుల్ ఉంటాయి, మనకు అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్లో వాటిలలో 300, 400 అలా ఉంటాయి. దాదాపు 900 to 1000 రూపీస్ మామూలుగా అది రెండు కలిపి తీసుకుంటే ఉండేది. మేమేం చేసామంటే దాన్ని ఫార్మర్స్కే అందుబాటులో ఉండాలని చెప్పేసి జస్ట్ ఒక 600, 650 రూపీస్లోనే ఇచ్చేసాం. ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ ఉపయోగపడాలి, ఈ మంచి ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో ప్రైస్ షుడ్ నాట్ బి అ ప్రొహిబిటివ్ ఫర్ దెమ్ అని చెప్పేసి వాళ్ళకి అందుబాటులో ఉంచేటట్టు మేము చేసి ఈ డబుల్ ధమాకాని వాళ్ళకు ఇంకో మూడో ధమాకాలాగా ప్రైస్ కూడా వాళ్ళకి అందుబాటులో పెట్టాం. ఓకే, దెన్ అయితే ఇది డబల్ ధమాకా కాదు, నిజంగా త్రిబుల్ ధమాకా లాగే ఉంది. అండ్ నేను మార్కెట్లో ఈ మైకోరైజల్ సెగ్మెంట్లో చాలా ప్రోడక్ట్స్ వేరే కాంపిటీటర్స్వి గట్టని చూసాను సార్. ఎప్పుడైనా మైకోరైజా అనేసరికి మేజర్ ఫోకస్ అంతా రూట్స్ మీదే ఎక్కువ ఉంటుంది, ప్యాకేజింగ్ మీద కానీ ప్రమోషన్ కూడా ఎక్కువ రూట్స్ మీద ఫోకస్ చేస్తూ చేయడం జరిగింది. కానీ చెప్పాను కదా, ప్యాకేజింగ్ చూడగానే ఎక్కడ అసలు రూట్స్ మెన్షన్ లేదు. అండ్ టు బీ యూనిక్ ఒక మ్యాజికల్ ల్యాంప్ వచ్చి దానిలోంచి ఒక ప్లాంట్ రావడం జరిగింది. ఇట్ ఈజ్ అసలు ఐడియా ఎలా వచ్చింది సార్ మీకు? ఇది యాక్చువల్గా మా బ్రాండ్ మేనేజర్స్, కేటగిరీ లీడ్స్ అని చెప్పాను కదా, మా టీమ్ దే వర్క్ వెరీ వెల్ ఆన్ దట్. యాక్చువల్లీ దే పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. దాంట్లో చాలా బ్రెయిన్ స్టార్మ్ చేసి కస్టమర్స్ ఇన్సైట్స్ తీసుకొని ఫోకస్ గ్రూప్ డిస్కషన్ చేసి అసలు ఏంటి ఇది ఏ విధంగా మనం పొజిషనింగ్ చేద్దాం. మనం మార్కెటింగ్ టర్మినాలజీలో ప్రతి ప్రోడక్ట్ని మనం పొజిషనింగ్ చేస్తాం. ఒక ప్రోడక్ట్ని 2-3 రకాలుగా పొజిషన్ చేయొచ్చు. ఓకే, మిగతా మీరు చెప్పినట్టు మిగతా వాళ్ళందరూ రూట్స్ అండ్ వాటి మీద ఫోకస్ చేస్తారు, అది రైట్, అదొక వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఎందుకంటే ఎలాగో మైక్రోరైజర్ రూట్స్ మీద పనిచేస్తుంది కాబట్టి. మేము ఏమనుకున్నామంటే గ్రో వైబ్ అనగానే మైండ్లోకి ఏం రావాలి, ఎందుకంటే మనం కొన్ని చూస్తుంటాం, మనం ఒక సోప్ అనగానే పర్ఫ్యూమ్ రావడము, లేకపోతే ఒక షాంపూ అనగానే ఒక ఆటోమేటిక్గా మైండ్లో వచ్చేస్తుంది ఆ ఫీలింగ్ తీసుకురావడమే దాన్ని పొజిషనింగ్ అంటాం మార్కెటింగ్ టర్మినాలజీ. మనం ఏం తీసుకొద్దాం ఆ ఫీలింగ్, గ్రో వైబ్ వినగానే ఏం రావాలి అనేటటువంటిది. అప్పుడు మాకు వచ్చింది ఏంటంటే ఇట్ డస్ మ్యాజిక్ అని వచ్చింది. ఎలా చేస్తుంది మ్యాజిక్? ఇప్పుడు మ్యాజిక్ను మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? మామూలుగా చూస్తే మ్యాజిక్ అంటే ఇలా పట్టుకొని పాతకాలంలో ఇలా మధ్యలో గ్లోబ్ పెట్టేసి ఇలా ఏదో మంత్రం వేసినట్టు ఉండేటటువంటి ఒక మ్యాజిక్ అది. ఓకే, రెండో మ్యాజిక్ ఏదైతే ఉంటుందో మనకు మామూలుగా మెజిషియన్స్ చేస్తుంటారు, ఇంత పెద్ద హ్యాట్ పెట్టి దాంట్లో నుంచి ర్యాబిట్స్ని, పిజియన్స్ని తీసి ఇలా చేస్తారు. మూడోది మామూలుగా మ్యాజిక్ వ్యాండ్ ఉంటుంది, ఇలా అనేసి మ్యాజిక్ వ్యాండ్తో చేస్తారు. ఓకే, ఇంకొక రకంగా ఏంటంటే మనం స్టోరీస్లో చిన్నప్పుడు చదివాము, అలాగా మ్యాజిక్ ల్యాంప్ ఉంటుంది, ఒక చిరాగ్ అనేది ఉంటుంది సార్, అల్లాదీన్ అద్భుత దీపం లాగా. ఓకే, దానిలాగా ఉంటుంది. మేమేమనుకున్నామంటే మిగతా వాటిని రిప్రజెంట్ చేసేదానికన్నా మనం ఒక చిరాగ్ లాగా, ఒక మ్యాజిక్ ల్యాంప్ లాగా రిప్రజెంట్ చేద్దాం దీన్ని, అది కూడా ఒక మ్యాజిక్ లాగా ఉంటుంది. ఓకే, ఎందుకంటే దాంట్లో చాలా అద్భుతాలు జరుగుతాయి. స్టోరీలో మనం వింటే చాలా అద్భుతాలు జరుగుతాయి, దాంట్లో నుంచి బయటకు వచ్చేసి అడిగింది ఇవ్వడము, కోరుకున్నవి జరగడం అలాంటివి ఉంటాయి. అందుకని ఫస్ట్ దాన్ని మ్యాజిక్ని రిప్రజెంట్ చేయడానికి ఆ ల్యాంప్ని సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత ఒక మామూలుగా ల్యాంప్ పెట్టాం, కానీ మామూలుగా ల్యాంప్ పెడితే దాంట్లో ఎగ్జైటింగ్ అనిపించట్లేదు. దెన్ తర్వాత మళ్ళీ మా టీం ఏదైతే ఉంటుందో వాళ్ళు కొన్ని ఐడియాస్తో వచ్చేసి దీన్ని రూట్స్తో చేద్దాము ల్యాంప్ని అన్నారు. అంటే ఎందుకు రూట్స్ అని అంటే ఎలాగో మనం మైకోరైజా అంటున్నాం కదా, ఇట్ రిప్రజెంట్స్ రూట్స్. ఇదేదో బాగుంది, మిగతా వాళ్ళందరూ జస్ట్ లైక్ రూట్స్ ఇస్తున్నారు, మనం ల్యాంపే రూట్స్ లాగా చేద్దాం, ఎందుకంటే దట్ ఈస్ ద బేస్. రూట్స్ ద్వారా నుంచే మొత్తం జరుగుతుంది. బట్ రూట్స్ ద్వారా జరిగిన తర్వాత అక్కడే ఆగిపోదు కదా. ఫైనల్గా రూట్స్ నుంచి వచ్చిన మ్యాజిక్ పైకి పాకాలి, కాండం ద్వారా మొక్క బ్రాంచెస్కి చేరాలి, అప్పుడు మనకు ఈల్డ్ ఫ్రూట్స్ అవన్నీ కూడా రావాలి. అందుకని మ్యాజిక్ ల్యాంప్కి ఎక్స్టెన్షన్గా దాంట్లో నుంచే ఒక మొక్క వచ్చినట్టు, అదొక అద్భుతంగా చాలా విగర్గా పాజిటివ్గా ఒక వైబ్ ఉండేటట్టు వచ్చేటట్టు చేస్తారనమాట. వీటన్నిటిని డిజైన్ చేసేసి మామూలుగా దాన్ని రిప్రజెంట్ చేయడానికి ఒక రూట్స్తో ఉన్నటువంటి ల్యాంప్, దాంట్లో నుంచి వచ్చినటువంటి మనకు మంచి ఒక మొక్క, ఇది ఒక అద్భుతమైనటువంటి ఆలోచన యాక్చువల్గా. సో దాన్ని రిప్రజెంట్ చేద్దామని చేసి ఈవెన్ ఫార్మర్స్కి కూడా మేము అదే చెప్తున్నాం, ఇది ఒక మ్యాజిక్ చేస్తుందంటే వీఆర్ రిప్రజెంటింగ్ ద డబుల్ ధమాకా మ్యాజిక్ను, సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ ల్యాంప్, మ్యాజిక్ ల్యాంప్. ఓకే, ఎలానో గ్రో వైబ్, ఈ వైబ్ కోసం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీ పర్సనల్ లైఫ్లో కానీ కాలేజ్ డేస్లో కానీ వాట్ ఈజ్ యువర్ మోస్ట్ మెమరబుల్ వైబ్స్ దేర్? వైబ్స్ మీన్స్ ప్రొఫెషనలా లేకపోతే పర్సనలా? ఎలా చెప్పినా పర్లేదు. ప్రొఫెషనల్గా చెప్తాను నేను. ఓకే, సో ప్రొఫెషనల్ డెఫినెట్గా న్యూ ప్రోడక్ట్స్ లాంచింగ్ ఈజ్ మై పర్సనల్ ప్యాషన్. ఓకే, సో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఆల్మోస్ట్ నేను ఒక 60-70 ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తుంటాను, డిఫరెంట్
ప్రోడక్ట్స్ డిఫరెంట్ కేటగిరీస్లో. సో ఎప్పుడైనా న్యూ ప్రోడక్ట్ లాంచ్ చేసినప్పుడు డెఫినెట్లీ ఐ విల్ గెట్ దట్ వైబ్. ఓకే, సో అదొక మిషన్ అన్నమాట. ఒక స్టార్టింగ్ ఫ్రమ్ కాన్సెప్ట్ ఫైనల్గా దాన్ని డిజైన్ చేయడం, ఇప్పుడు ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్, తర్వాత దాన్ని లాంచ్ చేయడము, ఫార్మర్స్ దగ్గరికి గో టు మార్కెట్ అప్రోచ్ తీసుకెళ్లడము, దెన్ దాని సక్సెస్ ఎలా చేయడము, అయిపోయిన తర్వాత దాని ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మెయింటైన్ చేయడము, దాన్ని ఎలా ఎక్స్టెన్షన్ చేయడము, ఇదొక మంచి ఒక పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్ వస్తుంది అలా చేస్తూ ఉంటే. సో దట్స్ యాక్చువల్లీ ఇట్ కీప్స్ మీ మూవింగ్ ఆల్సో. రియలీ గ్రేట్ సార్. అండ్ వీ నో యువర్ జర్నీ, సచ్ ఎ లాంగ్ 27 years ఆఫ్ ఇండస్ట్రియల్ జర్నీ మీది. సో మీరు చాలా బ్రాండ్స్, చాలా పాపులర్ బ్రాండ్స్ ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్లో ఉన్న చాలా లాంచ్ చేశారు. సో మీకు బాగా అన్ని ప్రోడక్ట్స్లో కల్లా మీకు బాగా నచ్చిన మార్కెటింగ్ స్ట్రాటజీ అండ్ మీరు బాగా ఇష్టపడి లాంచ్ చేసిన ప్రోడక్ట్ ఏంటి సార్? ప్రోడక్ట్స్ అంటే చాలా, ఏ ప్రోడక్ట్ అయినా ఇష్టపడే లాంచ్ చేస్తాం. ఓకే, స్ట్రాటజీ పోని చెప్పండి, మీకు ఏ స్ట్రాటజీ బాగా నచ్చి ఉంటుంది ఈ పార్టీకి? ఇందులో నాకు నచ్చే స్ట్రాటజీస్ ఎలా ఉంటాయంటే, కొన్ని ప్రోడక్ట్స్కి ఏమో డైరెక్ట్గా కస్టమర్ నీడ్ ఉంటుంది. ఓకే, డైరెక్ట్గా ఫలానా ప్రాబ్లం ఉంది, నా దగ్గర సొల్యూషన్ ఉంది, ఇట్ ఈస్ అ స్ట్రైట్ లైన్. ఓకే, సో కాబట్టి నా సొల్యూషన్ని నీ ప్రాబ్లంకి ఇస్తే ఆ నీడ్ గ్యాప్ అనేది తగ్గిపోయింది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ వే. ఓకే, బట్ ఇంట్రెస్టింగ్ ఉండి ఛాలెంజింగ్ ఉండేది ఏంటంటే, కొన్నిసార్లు కాన్సెప్ట్ బేస్డ్ ప్రోడక్ట్స్ వస్తాయి. ఫార్మర్కి నీడ్ ఉండదు, కానీ ఫ్యూచర్ నీడ్ అది వాళ్ళకి తెలుసు, కొన్నిసార్లు తెలిసి ఉంటుంది, కొన్నిసార్లు తెలియకుండా ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ ప్రోడక్ట్స్ని మనం తీసుకొచ్చి ఈరోజు అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విటమిన్ లాంటిది ఉంటుంది, మనం ఇమీడియట్గా, మన ఫుడ్ అనేది ఇంపార్టెంట్, బట్ విటమిన్స్ మే నాట్ బి ఇమ్మీడియట్లీ ఇంపార్టెంట్. బట్ అలాంటి ప్రోడక్ట్స్ కానీ, లేకపోతే కొన్నిసార్లు న్యూ టెక్నాలజీ వస్తుంది. ఓకే, రకరకాలైనటువంటి న్యూ టెక్నాలజీస్ అవైలబుల్గా ఉంటాయి. అవి ఇప్పుడే ఫార్మర్స్కి కానీ చాలామందికి అర్థం కావు, కానీ అవి ఫ్యూచరిస్టిక్ అనమాట. ఆ కాన్సెప్ట్స్ని ఈజీగా అర్థమయ్యే విధంగా స్టోరీ టెల్లింగ్ ఉంటుంది చూసారా, అది లిటిల్ బిట్ ఛాలెంజింగ్. గో టు మార్కెట్ స్ట్రాటజీస్ కానీ, మేము యూజ్ చేసే కమ్యూనికేషన్ మెథడాలజీ కానీ, మేము యూజ్ చేసే మీడియా కానీ, ఇవన్నీ కూడా చాలా చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి. ఎందుకంటే ఒక కాంప్లెక్స్ థింగ్ని మనము డైజెస్టబుల్ ఫామ్లో ఈజీగా అర్థమయ్యేటట్టు, సులభంగా ఒక చిన్న పిల్లాడికి కూడా అర్థమయ్యేటట్టు విధంగా స్టోరీ చెప్పడం, అది నిజంగా నాకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి టాపిక్. ఓకే సార్, మనం గ్రీన్ రెవల్యూషన్ చూసుకున్నట్టయితే అప్పుడెప్పుడో 1960sలో స్టార్ట్ అయింది. నౌ వీఆర్ ఇన్ 2024. ఇంచుమించు సుమారు ఒక 60-70 years అనేది ఆల్రెడీ గడిచింది. వేరే సెక్టార్స్ ఏ రేంజ్లో ఎక్స్పోనెన్షియల్గా ఎలా డెవలప్ అయ్యాయి అని చూసుకుంటే, అగ్రికల్చర్ సెక్టార్ కూడా అలానే ఆ పేస్లోనే డెవలప్ అయ్యింది అని మీరు అనుకుంటున్నారా? నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానో కూడా చెప్తాను. బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం మూవీసే చూసినట్టయితే చాలా మూవీస్లో ఒక బీటెక్ గానో, ఒక మెడికల్ గానో, డాక్టర్ గానో, బీటెక్ గానో ఈ ఫీల్డ్స్లోనే ఎప్పుడైనా ఒక హీరోయిన్ చూపిస్తారు, కానీ ఎవరిని ఒక AJBSc చదువుతున్నట్టు, ఒక రీసెర్చ్ చేస్తున్నట్టు చూపించింది లేదు. ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ సాయి పల్లవి, షీఈ్ అన్ ఎక్సెప్షనల్. ఫిదా మూవీలో హైబ్రిడ్ పిల్ల అంటూ మన ముందుకు వచ్చింది. అది కాకుండా ఎంతవరకు కెరీర్ అట్రాక్టివ్నెస్ అగ్రికల్చర్ కూడా ఉందని మీరు అనుకుంటున్నారు? అయితే మీరు అన్నట్టు ఇంతకుముందు మిగతా రంగంతో పోలిస్తే ఇది డెవలప్ అయిందా అని చెప్పేసి అన్నారు కదా, ఒక సగం వరకు అయిందని చెప్పొచ్చు. మనకు ఫస్ట్ నుండి కూడాను గవర్నమెంట్ కానీ, లేకపోతే ఫార్మర్స్ కానీ, లేకపోతే స్పెషలిస్టులు ఎవరైతే ఉన్నారో సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్టు, వాళ్ళందరూ కూడా ప్రొడక్షన్ మీదే ధ్యాస పెట్టారు. ప్రొడక్షన్, హౌ టు ఇంక్రీజ్ ప్రొడక్షన్ అని. అది చాలా మట్టుకు మనము సెల్ఫ్ సఫిషియన్సీ, ఇండియా హాజ్ అచీవ్డ్ దట్ సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ అగ్రి ప్రొడక్షన్. ఇప్పుడు ఉన్నటువంటి నెక్స్ట్ రెవల్యూషన్ ఏదైతే ఉంటుందో పోస్ట్ ప్రొడక్షన్. ఎందుకంటే మనకు లాసెస్ ఉన్నాయి చూసారా, చాలా మట్టుకు ఫ్రూట్స్, వెజిటబుల్స్, సీరియల్స్, రకరకాల కారణాలతోని పోస్ట్ ప్రొడక్షన్ లాసెస్ ఉన్నాయి. మనకు ఒక ప్రాపర్ సప్లై చైన్ లేదు. ఓకే, కోల్డ్ సప్లై చైన్ కానీ, లేకపోతే ప్రాపర్గా ఇది కానీ, ఇవేవి కూడా మనకు లేవు. సో ఇలాంటివన్నీ కూడా మనకు కావాలి అని అంటే మనం ఒక ప్రాపర్ వేలో చేయాలి. సో ఇప్పుడు ఇవి అప్కమింగ్ సెగ్మెంట్స్ ఇవన్నీ కూడా ఇంతకుముందు లాగా. ఓకే, ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్లో రకరకాలుగా పెరుగుతుంది. ఇంతకుముందు ఓన్లీ సాఫ్ట్వేర్ ఉండేది, డెవలప్మెంట్ ఉండేది, తర్వాత యాప్స్ వచ్చాయి, AI వచ్చింది, IoT వచ్చింది, రకరకాలుగా ఎలానైతే అది ఎదుగుతుందో అగ్రికల్చర్ అనేది ప్రొడక్షన్ దగ్గరే ఆగిపోయింది. మెల్లిమెల్లిగా రకరకాల గవర్నమెంట్స్ కూడాను పోస్ట్ ప్రొడక్షన్ మీద, సప్లై చైన్ మీద పెడుతున్నాయి. సో ఇదొక ఇంపార్టెంట్ రంగం. మీరు ఏదైతే అన్నారో ఉద్యోగ అవకాశాలకు కానీ, కెరియర్ ఓరియంటేషన్కి. రెండో ఇంపార్టెంట్ రంగం ఏదైతే ఉంటుందో, మిక్సింగ్ దీస్ టూ టెక్నాలజీ, అగ్రి యాజ్ వెల్ యాజ్ అ టెక్నాలజీ. లైక్ ఇంతకుముందు మీకు చెప్పాను, సెన్సర్స్ కానీ, IoT కానీ, ఇలాంటివన్నీ కూడా అగ్రీలో కూడా వస్తున్నాయి. సో అన్లెస్ యూ మిక్స్ దీస్ టూ థింగ్స్, సో యంగ్ జనరేషన్ వాంట్స్ లాట్ ఆఫ్ టెక్ గ్యాడ్జెట్స్ కానీ అవన్నీ కూడా కావాలి వాళ్ళకు. సో వాళ్ళ ఆస్పిరేషన్స్కి తగ్గట్టు అగ్రికల్చర్ను మిక్స్ చేసేటట్టు ఈ విధంగా మనకు ఎమర్జ్ అవుతుంది మెల్లిగా అగ్రికల్చర్. సో వన్ ఈజ్ ద ట్రెడిషనల్ అగ్రికల్చర్, పొలాల్లో మామూలుగా సాగు చేయడం. రెండోది మిక్సింగ్ టెక్నాలజీ విత్ అగ్రికల్చర్. సో న్యాచురల్గా ఇవన్నీ కూడా ఓపెన్ అప్ అవుతాయి. జనరల్ ప్రొడక్షన్లో కెరియర్స్, తర్వాత ఈ సప్లై చైన్ వీటిలలో కెరియర్స్, తర్వాత టెక్నాలజీ వాటి లోపల కెరియర్,
ఇవన్నీ కూడా న్యాచురల్గా ఇంప్లిమెంట్ అవుతుంది. మీకు ఒక డేటా ఉదాహరణ చెప్తాను. ఒక 5 years బ్యాక్ వెరీ వెరీ లిమిటెడ్ బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజెస్ ఉండేవి. మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఒక 6 7 ఉండేవి, మామూలుగా యూనివర్సిటీ గవర్నమెంట్ ఉండేవి. ఇప్పుడు చాలా మటుకు ఏవైతే ఉన్నాయో చాలా మటుకు ప్రైవేట్ కాలేజెస్ కూడా వచ్చాయి, మంచి మంచి కాలేజెస్. ఇవన్నీ కూడా నాట్ ఓన్లీ ఇక్కడ, చాలా రాష్ట్రాల్లో కూడా విపరీతంగా వచ్చేసాయి. ఇంజనీర్ కాలేజెస్ ఎన్నైనాయో దాదాపు ఆ రేట్ లోపల అగ్రికల్చర్ కాలేజెస్, అలైడ్ ఫీల్డ్స్ అనేది వస్తుంది. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ దట్ ఇండస్ట్రీ ఈస్ గ్రోయింగ్. ఆ ఇండస్ట్రీ నీడ్స్ స్కిల్. అందుకనే ఈ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా మనకు వచ్చాయి. సో డెఫినెట్గా అగ్రికల్చర్లో మంచి కెరీర్ ఉందని మనం చెప్పొచ్చు. సార్, ఇప్పుడు కెరీర్స్ కోసం ఎలా అయితే డోర్స్ హ్యావ్ ఓపెన్డ్ అని చెప్పారో, ఇప్పుడు ఫర్దర్ యంగ్ జనరేషన్ పీపుల్ హూ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ఏజీబీఎస్సీ, మనకి తెలుసు ఆఫ్టర్ ఏజీబీఎస్సీ 2 streams ఆర్ దేర్. One to go into research side by doing MSc and PhD, one into management side by doing ABM. So మీరు యంగ్ జనరేషన్కి ఏం గైడ్ చేస్తారు సార్, విచ్ ఇస్ ద మోస్ట్ ప్రిఫరబుల్ వన్? ఇది పర్సనల్ చాయిస్. వాళ్ళ ఆస్పిరేషన్స్ ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అనేది మెయిన్ ఇంపార్టెంట్. కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఈ అగ్రికల్చర్ ఎలాగో వచ్చాం కాబట్టి ఎంఎస్సీ చేసి పిహెచ్డి చేసి రీసెర్చ్ చేయాలి, లేకపోతే టీచింగ్లో కానీ రీసెర్చ్ సెంటర్లో కానీ సైంటిస్ట్గా ప్రొఫెసర్గా చేయాలని కొంతమందికి ఉంటుంది. అది కూడా అప్కమింగ్, ఎందుకంటే చాలా రీసెర్చ్ అనేది జరుగుతుంది. ఇంతకుముందు మీకు చెప్పాను నేను, చాలా కాలేజెస్ వచ్చాయి కాబట్టి ఫ్యాకల్టీ అవన్నీ కూడా అకాడమిక్ విధంగా కూడా వెళ్ళొచ్చు వాళ్ళు కావాలనుకుంటే. ఇక రెండోది ఏంటంటే ఇది ఎంబీఏ. ఎందుకంటే అగ్రి రిలేటెడ్ కంపెనీస్ చాలా ఉన్నాయి. అది అగ్రి ఇన్పుట్ కంపెనీస్ కావచ్చు, అగ్రి అవుట్పుట్ కంపెనీస్ కావచ్చు, ఇప్పుడు కొత్తగా ఎమర్జ్ అవుతున్న అగ్రి స్టార్టప్స్ కూడా కావచ్చు. దానికి టెక్నో కమర్షియల్ స్కిల్స్ కావాలి. సో బేసికల్గా బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్ అలా చేసి అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ కానీ ఏదైనా ఎంబీఏ కానీ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే టెక్నో కమర్షియల్గా వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు. సో ఈ స్కిల్స్ అన్నీ కూడా వాళ్ళు ఏంటంటే ఈ ప్రైవేట్ కంపెనీస్లో రకరకాలుగా అగ్రి ఇన్పుట్ కంపెనీస్ కావచ్చు, లేకపోతే అగ్రి స్టార్టప్స్ కావచ్చు, కొత్త కొత్త వస్తున్నటువంటి అగ్రి రిటైల్ చైన్స్ కావచ్చు, వీటన్నిటికి కూడా వాళ్ళ స్కిల్ ఉపయోగపడుతుంది. సో 2 రకాలుగా బాగుంది కెరియర్ అనేది. ఒక్కొక్కరి ఛాయిస్ ఏదైతే ఉంటుందో వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి దాన్ని పర్స్యూ చేసుకోవచ్చు. చాలామందికి అగ్రికల్చర్ బీఎస్సీ చదివాం అనగానే ఏవో అగ్రికల్చర్ ఆఫీసర్ మాత్రమే ఒక జాబ్ ఉంది, ఇంకేం ఉండవు వాళ్ళకి అన్న దృక్పథంతో చాలామంది ఉన్నారు సార్. చాలామందికి ఐడియా లేవు. సో యంగ్ జనరేషన్కి ఈ రీసెర్చ్ అండ్ మేనేజ్మెంట్ కాకుండా ఇంకేమేం ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్? సో కొంతమందికి గవర్నమెంట్ సెక్టర్లో ఇంట్రెస్ట్ ఉంటుంది. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్. అది ఎందుకంటే చాలా ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ప్లాన్స్ కానీ, లేకపోతే వాళ్ళ పాలసీస్ కానీ, లేకపోతే వాళ్ళ ఎక్స్టెన్షన్ కానీ, ఏదైతే ల్యాబ్ టు ల్యాండ్ ప్రోగ్రామ్ కింద ఎక్స్టెన్షన్స్ ఇవన్నీ కూడాను ఆ మెకానిజం కోసం మనకు అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఈ సిస్టమ్ అనేది ఉంది. అదొక పెద్ద వ్యవస్థ. అది కొంతమందికి దాంట్లో కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, దాంట్లో వెళ్తారు. అది కాకుండా ప్రైవేట్లో ఇలా వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఏదైతే ఉంటుందో చాలా ఆపర్చునిటీస్ ఈ మధ్య ఓపెన్ అప్ అవుతూ ఉన్నాయి. మామూలుగా ఇంతకుముందు నేను చెప్పాను మీకు, అగ్రి ఇన్పుట్ కంపెనీస్ అనేవి చాలా ఉన్నాయి. అవి క్రాప్ ప్రొటెక్షన్లో కావచ్చు, సీడ్స్లో కావచ్చు, ఫర్టిలైజర్స్, న్యూట్రియంట్స్, ఇంకా రకరకాలైనటువంటి అగ్రి రిలేటెడ్ ఫీల్డ్స్ చాలా ఉన్నాయి. ఇది అగ్రి ఇన్పుట్ సెక్టర్. అగ్రి అవుట్పుట్లో ఏదైతే ఉంటుందో ప్రొక్యూర్మెంట్ ఉంటుంది. చాలా మటుకు మనకు ఏదైతే ఉంటుందో మనకు ఈ వీట్ ప్రొక్యూర్మెంట్, రైస్ ప్రొక్యూర్మెంట్, టర్మరిక్ ప్రొక్యూర్మెంట్, స్పైసెస్ అండ్ కాండిమెంట్స్ ప్రొక్యూర్మెంట్, షుగర్, ఇవన్నీ కూడా చాలా ప్రొక్యూర్మెంట్ పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్స్ జరుగుతాయి, అగ్రి ఎక్స్పోర్ట్స్. వాటన్నిటికి కూడా మనకు ప్రాపర్ నాలెడ్జ్ ఉన్న సప్లై చైన్ లేకపోతే ప్రొక్యూర్మెంట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కావాలి. అదొక రకమైనటువంటి కెరియర్. కొంతమందికి ఏదైతే ఉంటుందో నెక్స్ట్ జన్కి వాళ్ళకు స్టార్టప్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ టెక్నాలజీ ఓరియంటేషన్ ఉంటుంది. ఇఫ్ దర్ ఆస్పిరేషన్ ఈజ్ టువర్డ్స్ దట్, మనకు ఐఓటీ ఇన్ అగ్రికల్చర్, సెన్సర్స్, లేకపోతే ప్రిడిక్షన్స్, అల్గారిథమ్స్, బిగ్ డేటా అనాలిసిస్, కస్టమర్ కన్జ్యూమర్ ఇన్సైట్స్, మార్కెట్ రీసెర్చ్ సైడ్, కన్సల్టెన్సీ సైడ్, ఇవన్నీ కూడా చాలా రకాలైనటువంటి ఇప్పుడు జనరల్గా మిగతా ఇండస్ట్రీలకు ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయో ఆ ఆపర్చునిటీస్ అన్నీ కూడాను అగ్రి వాళ్ళకు కూడా ఇప్పుడు ఉన్నాయి. ఓకే, మీరు చెప్తున్నట్టు చాలా టెక్నాలజీస్ అండ్ అడ్వాన్స్మెంట్స్ అగ్రికల్చర్లో జరుగుతుంది. అట్ ద సేమ్ టైం నేను పర్సనలీ అబ్జర్వ్ చేసింది ఏంటంటే మార్కెటింగ్ స్కిల్స్లో కానీ, ప్రమోషన్స్, స్ట్రాటజీ, వీటిల్లో కూడా చాలా కొత్త టెక్నిక్స్తో వస్తున్నారు. మనం ముందు చూసుకున్నట్టయితే మోస్ట్ ఆఫ్ ద బీటీఎల్ యాక్టివిటీస్, ఫార్మా విలేజెస్కి వెళ్ళామా, ఫార్మర్స్ మీటింగ్ పెట్టామా, అక్కడ వాళ్ళని డైరెక్ట్గా 1-to-1 కలిసామా, ఇలా బ్రాండ్ ప్రమోషన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు చాలా ఏటీఎల్ యాక్టివిటీస్ కూడా చాలా ముందుకు వస్తున్నాయి. సో ఎలాంటి ఏటీఎల్ యాక్టివిటీస్ ప్రెజెంట్ బాగా బూమ్లో ఉన్నాయి సార్? సో దీనికి మెయిన్గా మనము ఒక మీడియా ప్లానింగ్ చేసే ముందు కస్టమర్ బిహేవియర్ ఎలా చేంజ్ అవుతుంది అనేది మనం గమనించాలి. కొన్నేళ్ల క్రితం ఏదైతే ఉంటుందో మనకు 1-to-1 ఇంటరాక్షన్స్ చాలా ఎఫెక్టివ్గా ఉండేవి. ఓకే, ఎందుకంటే ఫార్మర్ కూడా చెప్పితే కానీ, కనబడితే కానీ, లేకపోతే ఒక డెమాన్స్ట్రేషన్ ఇచ్చి చూయిస్తే కానీ నమ్మేవాళ్ళు కాదు. సో అందుకే ఇండస్ట్రీ మొత్తం కూడాను ఎక్కువ బీటీఎల్ యాక్టివిటీస్, ఫార్మర్ మీటింగ్స్, 1-to-1 ఇంటరాక్షన్స్, డెమాన్స్ట్రేషన్స్, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసేది.
ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఏదైతే ఉంటుందో మనకు ఈ టెక్నాలజీ ఎస్పెషల్లీ ఈ ఇంటర్నెట్ యాక్సెస్ వచ్చిన తర్వాత, ఇంటర్నెట్ యూసేజ్ పెరిగిన తర్వాత, ఫార్మర్ ఎడ్యుకేషన్ లెవెల్స్ పెరిగిన తర్వాత, మనకు ఈ సోషల్ మీడియా కానీ రకరకాల ప్లాట్ఫామ్స్ అవైలబుల్ వచ్చిన తర్వాత ఆ యాక్సెస్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. కొన్ని వందల టైమ్స్ పెరిగిందని చెప్పొచ్చు. ఇంతకుముందు ఒక మాస్ రీచ్ కావాలి అని అంటే ఒక న్యూస్ పేపర్లోనో, లేకపోతే ఒక ఒక విలేజ్లో చేయాలి అంటే ఒక వాల్ పెయింటింగో, ఒక డిస్ట్రిక్ట్లో చేయాలంటే న్యూస్ పేపరో, ఒక రాష్ట్రంలో చేయాలంటే టీవీ ఛానల్ ఉండేది. ఇది ఇలానే ఉండేది, ఇంకా వేరే మార్గాలు లేవు అప్పుడు. ఓకే, బట్ ఇప్పుడు ఎవరైనా సరే మనకు రకరకాలైనటువంటి సోషల్ ప్లాట్ఫామ్స్ వచ్చాయి. మనకు ప్రతి ఒక్కరిని కూడా మీట్ చేయొచ్చు. ఉన్న టెక్నాలజీని యూజ్ చేసి వీ కెన్ టార్గెట్ అండ్ పిక్ అండ్ చూస్. ఇఫ్ యూ వాంట్ టు డూ ఓన్లీ క్యాంపెయిన్ ఇన్ పర్టికులర్ డిస్ట్రిక్ట్ ఆర్ పర్టికులర్ క్రాప్, వీ కెన్ సెలెక్ట్ అండ్ డూ ఇట్. వీ కెన్ చూస్ ద కస్టమర్ అండ్ వీ కెన్ ప్రిపేర్ ద యాడ్. వాళ్ళకి దానికి తగిన విధంగా మనం యాడ్ ఇవ్వచ్చు. అంటే ప్రతి ఒక్కరికి ఒక కస్టమైజ్డ్ నీడ్ వేయచ్చు. ఇంతకుముందు అందరికి కలిపి ఒకే మెసేజ్ ఉండేది. ఇప్పుడు మనకున్నటువంటి డేటాను ఉపయోగించేసి ఫలానా ఫార్మర్ ఫలానా క్రాప్లో ఫలానా ప్రాబ్లమ్స్ కోసం సెర్చ్ చేస్తున్నాడంటే మనం దానికి తగిన విధంగా వాళ్ళ కమ్యూనికేషన్ ఇవ్వచ్చు. అంటే అంత కస్టమైజ్డ్ వేలో మనం చేయొచ్చు. సో ఇలాంటి పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి న్యాచురల్గా ఏటీఎల్ క్యాంపెయిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. సో ఏటీఎల్ క్యాంపెయిన్స్ అనగానే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఒక కంటెంట్ చేసేసి దాన్ని మనం పోస్ట్ చేసేద్దామని అనుకుంటారు. యాక్చువల్గా కంటెంట్ ఎంత ఇంపార్టెంటో దాని ఎగ్జిక్యూషన్ కూడా అంత ఇంపార్టెంట్. ఎవరిని చేస్తున్నాము, మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు, ఏ జాగ్రఫీలో ఉన్నారు, ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ని వాళ్ళు కోరుకుంటున్నారు, వీళ్ళందరినీ ఒక బిగ్ డేటా ఆధారంగా ఫిల్టర్ చేసి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకు అవసరమైన విధంగా, వాళ్ళకు అనుకూలంగా ఉపయోగపడే విధంగా మెసేజ్ ఇవ్వడం. అలా చేస్తే ఏమవుతుందనంటే మన సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. మనకి ఏదో వచ్చిన మెసేజ్ కామన్గా ఒక 10 బాణాలను గాల్లోకి వదిలే బదులు మామూలుగా రైట్ మెసేజ్ ఫార్మర్కి ఉపయోగపడుతుందా, అర్థమవుతుందా, ఈ ఫార్మర్కి ఫలానా టైప్ ఆఫ్ మెసేజ్ కావాలి అని తీసుకొని మన ఏటీఎల్ ప్లాన్ చేసామనుకోండి, అది చాలా సక్సెస్ఫుల్గా అవుతుంది. అవును సార్, మీరు అన్నట్టు రైతులు ఒకప్పుడు రైతు చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ చూడాలంటే చాలా కష్టం, ఎవరు పెద్దగా వాడేవారు కాదు. కానీ ఇప్పుడు ఒక స్మార్ట్ ఫోన్ లేని రైతు అనేవారు లేరు, ఒక స్మార్ట్ ఫోన్ లేని ఇల్లు అనేదే లేదు. సో అంత డిజిటలైజేషన్ మన హ్యాండ్లోకి వచ్చేసింది. మొత్తం టు ద వరల్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ నౌ హర్ హ్యాండ్, అలా అయిపోయిందనమాట. సో డిజిటల్ మార్కెటింగ్లో మనం కూడా ఏమైనా అలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నామా సార్ ప్రజెంట్? యాక్చువల్గా ఏదైతే ఉంటుందో కోరమండల్ గ్రోమోర్, మన గ్రోమోర్ ఆర్ మేబీ కోరమండల్ రిటైల్ లోపల మేము చాలా ఎక్స్టెన్సివ్గా యూజ్ చేస్తున్నాం. మాకు ఆల్రెడీ ఫీట్ ఆన్ గ్రౌండ్ ఉన్నాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి 10-15 కిలోమీటర్లకు ఒక స్టోర్ ఉంటుంది, మన గ్రోమోర్ స్టోర్ ఉంటుంది. చాలా మటుకు ఆల్రెడీ మాకు ఆ స్ట్రక్చర్ అనేది ఉంది. అయినా కూడాను అందరినీ కలవడం అనేది నిజానికి అదొక సాధ్యం కాదు, ప్రాక్టికల్గా సాధ్యం కాదు. మనం ఒక 10 మందినో 20 మందినో 100 మందినో మనం కలవచ్చు, 1000 మందిని లక్షల మందిని కలవలేము. కానీ ఇన్ఫర్మేషన్ కావాల్సినటువంటి ఫార్మర్స్ ఎంతోమంది ఉన్నారు. మరి అందరినీ కలవాలి అని అంటే మేము ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రక్చర్ సరిపోదు, ఖచ్చితంగా మేము డిజిటల్ టూల్స్ని యూజ్ చేయాల్సిందే. సో మేము రకరకాలైనటువంటి టూల్స్ యూజ్ చేస్తున్నాం. మాకు ఒక సెపరేట్ యాప్ ఉంది, మైగ్రోమోర్ అనే యాప్ ఉంది. దాని లోపల పంటలకు సంబంధించినటువంటి అన్ని వివరాలు ఉంటాయి. దాంట్లో ఎవరైనా సరే దాంట్లోకి వెళ్ళేసి సెలెక్ట్ చేసేసుకొని కావాల్సిన వివరాలు చూడొచ్చు. లేదు మాకు ఇంకా సెపరేట్ కంటెంట్ కావాలా, సెపరేట్ చాప్టర్స్ మీద క్రాప్ వైజ్ కూడా స్టేజ్ వైజ్ కూడా మా దగ్గర కంటెంట్ ఉంటుంది. ఫలానా వాళ్ళు అనుకుంటారు నాకు ఇప్పుడు వరిలో నాట్లు జరుగుతున్నాయి అనుకుందాం, నాట్ల లోపల అప్పుడు మనకు దాని తర్వాత చేయాల్సినటువంటి కలుపు మొక్కల నివారణ ఎలా చేయాలి, లేకపోతే మనం ఇంకేమైనా ఆ టైంలో చేయాల్సినటువంటి ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా, లేకపోతే నెక్స్ట్ స్టేజ్లో ఉన్నాయా, ఫలానా క్రాప్లో ఉన్నాయా, ఇలాంటి వాటన్నిటికి సంబంధించిన కంటెంట్ కూడా మేము దాంట్లో పెడతాము. సో కంటెంట్ ప్రధానంగా మేము సాగుతున్నాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ నాలెడ్జ్ కంటెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. రీచింగ్ కస్టమర్ ఈజ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో దీనికి అనుగుణంగానే మాకున్నటువంటి యాప్స్ కానీ టెక్నాలజీ కానీ మేము పెడుతున్నటువంటి రిసోర్సెస్ కానీ అవన్నీ కూడా మేము యూజ్ చేస్తున్నాం. ఓకే, మీరు అంటే ఇప్పుడు ఆ 15 కిలోమీటర్స్ ప్రిమిసెస్లో మాకు ఒక స్టోర్స్ కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది. సార్ ఇప్పుడు వరకు మనకు అసలు రీటైల్ సెగ్మెంట్ అంటే మేజర్ టార్గెట్ ఆడియన్స్ అర్బన్ సెక్షనే ఎక్కువ ఉంటుంది మనకి. ఇప్పుడు మనం రిలయన్స్ చూసుకున్నా, మోర్, స్పెన్సర్స్, డిమార్ట్ ఇలా ఎవరిని చూసుకున్నా ఎక్కువ అర్బన్ సెక్షన్లోనే ఉంటుంది. ఎక్స్క్లూజివ్లీ ఒక రూరల్ టార్గెట్ ఆడియన్స్ని మనం టార్గెట్ చేస్తూ ఎక్స్క్లూజివ్లీ రూరల్ సెక్షన్ని మాత్రమే మనం ఫోకస్ చేస్తూ నాకు తెలిసినంత వరకు కోరమండల్ ఈజ్ అ పయోనియర్ టు స్టార్ట్ సచ్ రీటైల్ స్టోర్స్ యాక్చువల్లీ ఇన్ ద స్టోర్. ఆమె రైట్ సార్, మనమే పయోనియరా? చాలా కార్పొరేట్ కంపెనీస్ స్టార్ట్ చేశాయి. ఆల్మోస్ట్ 2001 ఆ టైం లోపల చాలా కార్పొరేట్ కంపెనీస్ కూడా అగ్రికల్చర్ రిటైల్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది, పెద్ద పెద్ద కంపెనీస్ కూడాను.
కాకపోతే ఏంటంటే రకరకాల కారణాల వల్ల అవి సక్సెస్ కాలేకపోయినాయి. కాబట్టి ఆపరేషన్స్ చాలా మట్టుకు వాళ్ళు వైండప్ చేశారు. కోరమండల్ ఏంటంటే ఒక సక్సెస్ఫుల్ మోడల్గా దాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఇనీషియల్ ఇయర్స్ లోపల చాలా న్యాచురల్గా ఒక కొత్త, మీరే చెప్పారు మామూలుగా అర్బన్లో ఈ సూపర్ మార్కెట్స్ ఇలాంటివన్నీ కూడాను రిటైల్ అవుట్లెట్స్ అనేవి కామన్. ఓకే, బట్ మనకు రూరల్ ఏరియాస్లో అలా ఉండవు. మామూలుగా కిరాణా కొట్టు అలానే ఉంటాయి మనకి. సో ఇక్కడ వాళ్ళకు ఒక అలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అనేది ఒక పెద్ద సాహసమే ఆ టైం లోపల. కాబట్టి అంత రెస్పాన్స్ ఆ టైంలో రాలేదు. కాబట్టి రకరకాలైనటువంటి స్ట్రాటజీస్ కానీ వాళ్ళకు ఉపయోగపడేటువంటి పద్ధతులను ఆ టైం లోపల చేయడం జరిగింది. ఫస్ట్ కొన్ని ఇనీషియల్ ఇయర్స్ చాలా డిఫికల్ట్గా ఉండింది. ఓకే, దాని తర్వాత మెల్లిమెల్లిగా ఫార్మర్స్కి ఏదైతే ఉంటుందో ఒక స్టోర్ మీద మేమేంటంటే దాన్ని ప్రారంభించడం కూడా మన గ్రోమోర్ అని ప్రారంభించాం. సో ఎందుకంటే ఆ టచ్ అనేది ఉంటుంది, మన గ్రోమోర్, మన షాపు, మన ఫీలింగ్ ఆ టైప్లో. అందుకని మేము మన గ్రోమోర్ అని మేము స్టార్ట్ చేసాము ఆ ఫీలింగ్ ఇవ్వడానికి. దాని తర్వాత ఈవెన్ మేము కర్ణాటక వెళ్ళినా కూడాను మళ్ళీ కర్ణాటకలో మేము నమ్మ గ్రోమోర్ అని పెట్టాము. అంటే మీన్స్ అగైన్ సేమ్ మీనింగ్ అలాగా. తర్వాత మేము ఇప్పుడు రీసెంట్గా మేము తమిళనాడు కూడా వెళ్ళాము. అక్కడ కూడా మేము నమ్మదు గ్రోమోర్ అని పెట్టాము. సేమ్ మీనింగ్ అగైన్ కూడా. ఎందుకంటే ఆ ఫీలింగ్, ఆ టచ్ అనేది ఉండాలి. ఒక స్టోరు ఒక ఫార్మర్కి ఏదైతే ఉంటుందో ఇది ఒక వన్ టైం ట్రాన్సాక్షన్ కాదు, మన ట్రాన్సాక్షన్ కాదు, ఇది ఒక రిలేషన్షిప్. ఒక ఫార్మర్స్కి కంపెనీకి మధ్య రిలేషన్షిప్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనే ప్రాతిపాదికన మేము ముందుకెళ్తున్నాం. మా ప్రోడక్ట్స్ కానీ మా సర్వీసెస్ కానీ ఏదైనా కూడా ఇన్ అండ్ అరౌండ్ ఏదైతే ఉంటుందో సెంటర్లో ఇదే బేసిస్ మీద వెళ్తాం. రిలేషన్షిప్ అనేది ఫస్ట్ ఉండాలి. ఓకే, అందుకనే మేము రైతుల సమృద్ధికి మార్గం అనేది మా ట్యాగ్ లైన్ మామూలుగా. ఎందుకంటే వాళ్ళకి ఆ ప్రాస్పరిటీ ఉంటేనే, మేము ఆ వాల్యూ యాడ్ చేయగలిగితేనే రేపు పొద్దున మళ్ళీ ఆ రిలేషన్షిప్ అనేది కంటిన్యూ అవుతుంది. అలాగా నిజంగా మీరు అన్నట్టు ఆ పేరు కూడా, స్టోర్స్ పేరు మన గ్రోమోర్ సెంటర్, నిజంగా తెలియకుండానే అది అరే ఇది మనది, వి ఓన్ ఇట్, ఆ ఫీలింగ్ అనేది ఆటోమేటిక్గా ఆ పేరుతోనే చాలా వరకు క్లిక్ అవుతుంది సార్. అండ్ మీరు అన్నట్టు నిజంగా ఒక డేరింగ్ స్టెప్ అనే చెప్పాలి. ఒక రూరల్ సెగ్మెంట్లో ఇంతమందిని మనం క్యాప్చర్ చేస్తూ కన్సిస్టెంట్గా మనం ఉంటూ ఎక్స్క్లూజివ్లీ ఫార్మర్స్కి సర్వీస్ చేస్తూ కోరమండల్ ఇంత వెళ్తుందంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ప్రజెంట్ ఎన్ని స్టోర్స్ ఉన్నాయి సార్? దాదాపు మేము ప్రస్తుతానికి ఒక 750కి పైన స్టోర్స్ ఉన్నాయి. తర్వాత దాన్ని విస్తరించే అవకాశం కూడా ఉంది. ఎలా ఎలా అవసరం ఉందో అవసరాల మేరకు తగ్గట్టు మేము దాన్ని విస్తరిస్తున్నాము. ఏపీ, మామూలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో చాలా మట్టుకు మా ప్రజెన్స్ ఉంది. రీసెంట్గా మేము తమిళనాడు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా కొన్ని స్టోర్స్ ఓపెన్ చేసాం. అక్కడ కూడా విస్తరించేటటువంటి అవకాశం మాకు ఉంది, ఆ ప్లాన్ ఉంది దాంట్లో. రియలీ గ్రేట్ సార్. 750+ స్టోర్స్ని ఇంత సక్సెస్ఫుల్గా ఇన్ని ఇయర్స్ నడుపుతున్నారంటే రియలీ దట్ షోస్ యువర్ కన్సిస్టెన్సీ అండ్ హార్డ్ వర్క్. అండ్ ఈ మన గ్రోమోర్ స్టోర్స్ ద్వారా రైతులకి ఏం చేస్తున్నారు, ఏం అందిస్తున్నారు కొత్తగా మీరు? మొదటగా మేము ప్రోడక్ట్ ఓరియంటెడ్గానే స్టార్ట్ చేసాం. ఓకే, అన్ని ప్రోడక్ట్స్ ఒక అండర్ వన్ రూఫ్, వన్ స్టాప్ షాప్ లాగా. అది మీరు ఫర్టిలైజర్స్ కానివ్వండి, సీడ్స్ కానివ్వండి, క్రాప్ ప్రొటెక్షన్ కెమికల్స్ కానివ్వండి, స్పెషాలిటీ న్యూట్రియంట్స్ కానివ్వండి, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కానివ్వండి, లేకపోతే కొన్ని ఇంప్లిమెంట్స్, మనకు స్ప్రేయర్స్ కానీ రకరకాల ఇంప్లిమెంట్స్, మల్చింగ్ షీట్స్, డ్రిప్ లాటరల్స్ అలాంటివి, లేకపోతే అలాంటివన్నీ కూడాను. సో ఇలా మేము ముందుగా స్టార్ట్ చేస్తాం. వన్ స్టాప్ షాప్ అంటే ఒక్కసారి ఫార్మర్ లోపలికి వస్తే ఆయనకు సంబంధించినటువంటి అన్నివి ఒకే స్టాప్ ఒకే దగ్గర దొరికే విధంగా. తర్వాత మెల్లిమెల్లిగా ఏంటంటే మేము కొన్ని సర్వీసెస్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ సాయిల్ టెస్టింగ్. ఎందుకంటే ఓన్లీ న్యూట్రియంట్స్ యూజ్ చేస్తే బాగుండదు. నేను ఫస్ట్ మీకు చెప్పాను న్యూట్రియంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, దాని పద్ధతి ప్రకారం యూజ్ చేయాలి అని. ఓకే, దానికోసం సాయిల్ టెస్ట్లు, ఆర్గానిక్ కార్బన్ టెస్ట్లు చేసి దాని ఆధారంగా వాళ్ళకు మీరు ఇంత అవసరం లేదు, ఇంతే అవసరము, ఎంత అవసరమో దాని మేరకే వాడండి అన్న టైప్లో రికమెండ్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీని కూడా మేము ఇంట్రొడ్యూస్ చేస్తాం. డ్రోన్ ద్వారా స్ప్రేయింగ్స్ రకరకాలుగా గవర్నమెంట్ కానీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ కూడా చాలా మటుకు ఇప్పుడంతా ట్రెండ్ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ డ్రోన్ స్ప్రేయింగ్. ఓకే, శాస్త్రవేత్తలు కూడా దానికి తగ్గట్టు కృషి చేస్తున్నారు. ఎలాంటిది ఎలా వాడాలి, ఏ క్రాప్లలో వాడాలి, ఎంత మోతాదులో వాడాలి అనేది. సో దానికి తగిన విధంగా మేము డ్రోన్స్ సర్వీస్ స్ప్రేయర్స్ కూడా మేము మా గ్రోమోర్ సెంటర్లలో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇంకా కొన్ని మేము ఇంతకుముందు మీకు చెప్పాను సెన్సార్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి, వేరే కంట్రీస్లో ఉన్నాయి, ఇంకా మన కంట్రీస్కి ఇప్పుడిప్పుడే అవుతున్నాయని. వాటన్నిటిని కూడా మేము టెక్నాలజీ కంపెనీస్తో టైఅప్ అయిపోయి ఈ సెన్సార్ బేస్డ్ అన్నీ కూడా మేము వాళ్ళ పొలాల్లో ఇంపార్టెంట్ క్రాప్స్లో పెడుతున్నాము. ఇది ఏం చేస్తాయనంటే మామూలుగా కంటిన్యూస్గా రికార్డ్ చేస్తుంటాయి మన టెంపరేచర్ని, రెయిన్ఫాల్ని, ఇలా అన్నీ చేసేసి సాయిల్ మాయిశ్చర్ని దాన్ని చేసేసి ఎప్పుడు మనము నీళ్ళు పెట్టాలి, వాటర్ పెట్టాలి, ఇరిగేట్ చేయాలి. తర్వాత ఈ అల్గారిథం బేస్డ్గా వాళ్ళకు ఫార్మర్కి ఒక నోటిఫికేషన్ వస్తుంది, వచ్చేసి ఇదిగోండి నెక్స్ట్ 1 వీక్ లోపల ఫలానా మీకు ఈ డిసీజ్ కానీ ఈ పెస్ట్ వచ్చే అవకాశం ఉంది, కాబట్టి మీరు ముందు జాగ్రత్త చర్యగా ఏదైనా తీసుకోండి
సో తద్వారా ఏమవుతుందంటే మనం వచ్చిన తర్వాత మామూలుగా అంటారు కదా, మామూలుగా ఏదైనా సరే ముందు జాగ్రత్తగా చేసే నష్టం నివారించవచ్చు అని, ఆ విధంగా ముందు జాగ్రత్త చేసి వాళ్ళు నష్టాలను నివారించవచ్చు. సో ఇవి కూడా మేము అందుబాటులో పెట్టాం. ఇలా కాకుండా మామూలుగా మనము అర్బన్ ఏరియాస్లో చూసుంటాం, డోర్ డెలివరీ చేస్తాము, మీకు ఇంటికే తీసుకొచ్చి ఇస్తామని. అలాంటి డోర్ డెలివరీ ఫెసిలిటీ మేము కూడా చేసాము. ఫార్మర్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి సంబంధించినటువంటివి ఆన్లైన్, ఇప్పుడు ఏదైతే మనము ఈ అమెజాన్ టైప్లో ఏదైతే ఆన్లైన్లో చేస్తుంటారో అర్బన్ ఏరియాలో, దే కెన్ గో, మామూలుగా మై గ్రోమర్ యాప్కి వెళ్ళొచ్చి వాళ్ళు వెళ్ళేసి వాళ్ళకి సంబంధించినటువంటి నాకు ఫలానా ఈ ఎరువు కావాలి, లేకపోతే ఈ మందు కావాలి, లేకపోతే ఈ ప్రోడక్ట్ కావాలి, ఈ సర్వీస్ కావాలి, ఏదైనా సరే వాళ్ళు చేసుకోవచ్చు. చేసుకున్న వెంటనే వాళ్ళ డోర్ డెలివరీ ఫెసిలిటీస్ కూడా మనము ఆన్లైన్ మార్కెటింగ్ కూడా మనం ఇవ్వడం జరిగింది. సో ఇలాంటివన్నీ కూడా మేము ఏంటంటే గోయింగ్ ఫార్వర్డ్ ఇదొక ప్రోడక్ట్ ఓరియంటెడ్గానే ఉండదు, ఇదొక ఏదైతే ఉంటుందో ప్రోడక్ట్స్ కమ్ సర్వీస్ ఓరియంటెడ్గా ఉంటుంది. సో ఎందుకంటే ఇప్పుడు మనకు లేబర్ షార్టేజ్ వస్తుంది, సమయానికి స్ప్రే చేయడానికి కానీ, హార్వెస్టింగ్ కానీ, నాట్లకు కానీ, వీటన్నిటికి కానీ మనకు సమయానికి దొరకట్లేదు ఎవరు. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా మనకు ఈ యాంత్రీకరణ కానీ, ఈ మెకనైజేషన్ అనేది కావాలి. కానీ అంత పెద్దగా ఫార్మర్ ఇన్వెస్ట్ చేయలేడు, ఎందుకంటే అన్ని లక్షలలో ఉంటాయి యంత్రాలన్నీ, ఒక్కరు చేయలేరు అలా. అందుకని మేము అందుబాటులోకి తీసుకొస్తాము, నామినల్గానే ఛార్జ్ చేస్తాము, ఏదైతే మామూలుగా రైతుకు అందుబాటులో విధంగా మీరు ఈ సర్వీసెస్ యూజ్ చేసుకోండి. సో ఇది ఈ విధంగా డైరెక్షనల్లీ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ దట్. ఓకే, నాకు ఆల్రెడీ తెలిసినంత వరకు సార్, మన గ్రోమర్ సెంటర్స్ అనేవి ఇట్స్ ఎ మల్టీ బ్రాండెడ్ స్టోర్. నాట్ ఓన్లీ కోరమండల్ ప్రొడక్ట్సే కాకుండా రైతులకు ఏవేవైతే అవసరమో అవన్నీ కూడా మనం అందిస్తున్నాం. ఒక కార్పొరేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి వెళ్తే చాలు కదా, ఏముంది మనం పుష్ చేసుకుందాం అని ఇది లేకుండా ఒక సర్వీస్ ఓరియంటెడ్తో ఇంత మల్టీ బ్రాండెడ్గా నిజంగా రైతులకు ఏం అవసరం, ఒక టెక్నాలజీ అవసరమా మా దగ్గర ఉంది, ఒక డ్రోన్ అవసరమా మా దగ్గర ఉంది, ఈ పలానా ప్రోడక్ట్ అవసరమా మా దగ్గర ఉంది అంటూ నిజంగా వన్ స్టాప్ సొల్యూషన్ అనే నేమ్కి ప్యూర్ జస్టిఫికేషన్ జరుగుతుంది. ఇంకా ఏమైనా కొత్త టెక్నాలజీస్ కానీ లేదా కొత్త ఫెసిలిటీస్ కానీ ఫార్మర్స్కి ఇంకా అందించడానికి ఏమైనా అనుకుంటున్నారా సార్? ఇంకొకటి ఏంటంటే సర్వీస్ వాటి లోపల రూరల్ ఏరియా లోపల మామూలుగా ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఇవ్వాలనే ఆలోచన ఉంది. ఓకే, ఎందుకంటే అర్బన్ ఏరియా లోపల టైర్ 1, టైర్ 2 సిటీస్ లోపల అవేర్నెస్ ఉంది. తర్వాత వాళ్ళు రకరకాలుగా జనరల్ ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ చాలా చేస్తుంటారు. మాకు వచ్చేటటువంటి చాలా మేము మీటింగ్స్లో ఉన్నప్పుడు ఈ ఎలక్ట్రిక్ షాక్ వల్ల, పాము కాటు వల్ల పొలాలకు రాత్రులు పోయినప్పుడు, లేకపోతే రకరకాల యాక్సిడెంటల్ డెత్స్ అనేవి జరుగుతుంటాయి. పాపం వాళ్ళకు తెలుసో తెలియక అవేర్నెస్ లేక ఆ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మొత్తం బ్యాంక్రప్ట్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళకు ఒకటే ఆధారము, ఇంటి పెద్ద కారణాల వల్ల ఇలా యాక్సిడెంట్ జరిగినప్పుడు నిజంగా చాలా మట్టుకు అదొక బాధాకరమైన విషయం. అవేర్నెస్ లేదు, ఓకే, రూరల్ ఏరియాస్లో అంతగా లేదు. అందుకే వాళ్ళకి ఆ రూరల్ ఏరియాస్లో అవేర్నెస్ క్రియేట్ చేసి ఒక సర్వీస్ని కూడా ఇద్దామన్న ఉద్దేశంతో ఈ ఇన్సూరెన్స్ని కూడా మేము తెచ్చే ఆలోచన ఉంది. ఓకే, సో దాని ద్వారా ఏమవుతుందంటే ఇలాంటి యాక్సిడెంటల్ ఏమైనా ఉంటే ఫ్యామిలీకి ఉపయోగపరంగా ఉంటుంది. తక్కువ మోతాదులో వాళ్ళకి ఏదైతే అందుబాటులో ఏదైతే అఫోర్డ్ చేయగలరో అంతే ప్రీమియం లోపల వాళ్ళకు సడన్గా ఏదైనా జరిగితే ఫ్యామిలీకి భరోసాగా ఉండేటట్టు ఇటువంటి ఆలోచన ఒకటి ఉంది, అదొకటి. రెండోది ఏదైతే ఉందో ఈ కొత్త టెక్నాలజీస్ చాలా వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా చెప్తూ ఉంటుంది, ఏదైతే ఉంటుందో తక్కువ మోతాదులో మీరు యూజ్ చేయండి అని, అంటే నానో టెక్నాలజీ ఇలాంటివన్నీ కూడాను. సో వాటిలో కూడా ఇన్ హౌస్లో నానో టెక్నాలజీ మాకు కూడా కోరమండల్లో ఉంది, R&D అవన్నీ కూడా రీసెర్చ్ చేసేసి ఈ సిరీస్లో ప్రోడక్ట్స్ తీసుకొస్తాం మేము. ఈ సిరీస్లో మేము కొన్ని లాంచ్ చేసాం. మెటా నానో DAP రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. ఆ సిరీస్ లోపల ఇంకా ప్రోడక్ట్స్ వస్తాయి. ఆ మెటా సిరీస్లో ఇంకా కొన్ని మనకు వస్తాయన్నమాట. దీని ద్వారా ఏమవుతుందంటే యూజ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఇంతకుముందు మీకు చెప్పాను కదా, యూజ్ ఎఫిషియన్సీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం వేసింది పూర్తిగా మొక్కకు అందాలి, అందుకని వేస్ట్ కాకుండా అలాంటి టెక్నాలజీ కూడా యూజ్ చేయడం ఉంది. సో ఇవి కొత్తగా మేము అనుకుంటున్నటువంటి ఫ్యూచర్ టెక్నాలజీ ప్లాన్స్. నిజంగా మీరు చెప్తుంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ కోసం చెప్పారు. ఇప్పుడు మనలాంటి వాళ్ళకి వాళ్ళు ఫోన్ చేసి మరి ఇలాంటి ఇన్సూరెన్స్ ఉంది లేదా ఇలాంటి క్రెడిట్ కార్డు ఉంది అని బ్యాంక్స్ వాళ్ళు ఫోన్ చేసి మరి మనల్ని అడుగుతారు. అదే నిజంగా ఒక రైతును అడుగుతారా, అలా ఇస్తారా ఇలాంటి సర్వీసెస్ అనేది నిజంగా డౌట్. సో ఇలాంటి మల్టీనేషనల్ కంపెనీస్ ఇలా ముందుకొచ్చి వాళ్ళ శ్రేయోభిలాషుల కోసం ఆలోచించి ముందడుగేస్తే రియలీ మీరు అన్నట్టు అగ్రికల్చర్ సెక్టార్ని ఇంకో ఫ్యూ ఇయర్స్లో ఎక్కడో చూడొచ్చు సార్ మనం. సో ఇంతకుముందు మనం కొన్ని ప్రోడక్ట్స్ గ్రో వైబ్ వాటి గురించి మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసాం కదా. ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడ. మామూలుగా ఇప్పుడు ప్రభుత్వం కానీ లేకపోతే ప్రైవేట్ కానీ ఒక 10 ఫ్యాక్టరీలో 100 ఫ్యాక్టరీలో ఒక 1000 ఫ్యాక్టరీలో న్యూట్రియంట్స్కి పెట్టగలరు. 1,00,000 ఫ్యాక్టరీలు పెట్టగలరా? 1,00,00,000 ఫ్యాక్టరీలు పెట్టగలరా? కష్టసాధ్యం అని చెప్పేసి లేకపోతే అసాధ్యం అని చెప్పేసి అందరూ అనుకుంటారు. అది కాదు అని నేను అంటాను. ఎలానంటే
మనకు న్యాచురల్గానే అవైలబుల్ ఉన్నటువంటి మైక్రోబ్స్ ఉన్నాయి. ఓకే, ఒక్కొక్క మైక్రోబ్ ఏదైతే ఉంటుందో నైట్రోజన్ ఫిక్సేషన్ కానీ, ఇంతకుముందు చెప్పినట్టు ఫాస్ఫరస్ కానీ, లేకపోతే పొటాషియం కానీ, రకరకాలైనటువంటి సూక్ష్మజీవులు ఒక ఎకరం లోపల ఒక సంవత్సరానికి 20 నుంచి 40 కిలోల న్యూట్రియంట్ని వాటిని ప్రొడ్యూస్ చేసి నిక్షిప్తం చేస్తాయి. సో అవన్నీ కూడా ఆటోమేటిక్ మైక్రో ఫ్యాక్టరీసే కదా, అవునా కదా? ఇట్లా ప్రతి ఒక్కరు చేసేస్తే భారం తగ్గుతుంది కదా. ఇలాంటి చేయడానికి ఉద్దేశంతోనే మేము గ్రోవైవ్ లోపల ఆ ఉపయోగపడేటువంటి మైక్రోబ్స్ చేయడం కానీ, ఇది ఒక్క రోజులో సాధ్యం కాదు. ఇది ఒక్క రోజులో వెంటనే అందరు చేస్తారా అంటే కాకపోవచ్చు. కాకపోతే మా ప్రయత్నము, వాళ్ళు చూసినటువంటి రిజల్ట్స్, లేకపోతే ఒపీనియన్ లీడర్స్ వాళ్ళు షేర్ చేసుకున్నటువంటి విలేజ్లో ఉన్నటువంటి వాళ్ళ కమ్యూనికేషన్ ద్వారా ఇవి ఒక్కొక్కరి ద్వారా చేరింది అనుకోండి, ఇది ఒక విన్ విన్ సిచ్యువేషన్. ఒకటి ఎన్వైర్న్మెంట్కి బెటర్, ఎందుకంటే ఇట్ ఇస్ అ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్. 2 ఫార్మర్కి బెటర్ బికాస్ హిస్ స్పెండింగ్ ఈజ్ కమింగ్ డౌన్. మూడోది ఏదైతే ఉంటుందో, ఈవెన్ కన్జ్యూమర్స్ కూడా చాలా మట్టుకు అవేర్నెస్ వస్తూ ఉంటుంది, రెసిడ్యువల్ ఫ్రీ కావాలి అని చెప్పేసి ఫుడ్ వాళ్ళకు కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఏంటంటే ఒక విన్ విన్ సిచ్యువేషన్ లాగా ఎవరికి అయినా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పద్ధతులు లేకపోతే ఇలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటాం. మన రీటైల్ స్టోర్స్ కోసం మాట్లాడుకున్నట్టయితే రీటైల్ డివిజన్ మొత్తంలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉండొచ్చు సార్? ఎంప్లాయీస్లో ఆల్మోస్ట్ మా ఫీట్ ఆన్ గ్రౌండ్ ఏదైతే ఉంటుందో ప్లస్ కార్పొరేట్లో వాళ్ళు చూస్తే దాదాపు ఒక 2500 నుంచి 3000 వరకు ఉంటారు. సీరియస్లీ సార్? ఎస్ ఓన్లీ ఒక డివిజన్, ఒక పార్ట్ ఆఫ్ రీటైల్ డివిజన్ లో 2500 to 3000 పీపుల్. హ్యాండిలింగ్ దోస్ మెనీ ఎంప్లాయీస్ ఈజ్ ఎ వెరీ బిగ్ టాస్క్. సో హౌ డు యూ కీప్ దెమ్ మోటివేటెడ్ సార్? సో వీళ్ళందరికీ ఏదైతే ఉంటుందో మనకు యాక్చువల్గా దీన్ని చూస్తే మీరు గమనిస్తే ఇదొక మా షాప్ ఒక షాప్ లాగానే కాకుండా మన గ్రోమర్ సెంటర్ ఇదొక రూరల్ ఎంప్లాయ్మెంట్కి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మేము చాలా మట్టుకు కూడా ఏదైతే ఉంటుందో అక్కడ ఉండేటువంటి యువకులను ఎవరైతే స్కిల్డ్ పీపుల్ ఉంటారో వాళ్ళని తీసుకొని వాళ్ళకి అగ్రికల్చర్ ట్రైనింగ్ ఇస్తాం. అగ్రి డిప్లొమా కానీ లేకపోతే ఇలాంటి మంచి ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ట్రైనింగ్ ఇప్పించేసి వాళ్ళకు అక్కడ ఎంప్లాయీ అవకాశం కూడా ఇస్తాం. ఇదొక మంచి ఏదైతే ఉంటుందో ఒక సత్కార్యం అని చెప్పొచ్చు మేము మా తరఫు నుంచి చేస్తున్నటువంటిది. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది, మాకు కూడా కావాలి. రెండోది వాళ్ళ మోటివేషన్ వస్తే ఏదైతే ఉంటుందో మేము వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, ఫార్మర్స్కి సర్వీస్ చేయండి. ఓకే, సో ఫార్మర్ సర్వీస్ ఏదైతే ఉంటుందో అది ఇంపార్టెంట్. మేము ఎందుకు అలా చెప్తామనంటే వాళ్ళు ఎంపథైజ్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే అక్కడ నుండే వాళ్ళ చాలా మట్టుకు వాళ్ళందరిది కూడా ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి వాళ్ళు ఎంపథైజ్ చేసుకుంటారు. మా ఫాదర్ కూడా ఫార్మరే కదా, సో నేను రెస్పాన్స్ ఇచ్చేటప్పుడు ఏదైతే ఎవరైనా ఫార్మర్ దగ్గరికి వస్తే వాళ్ళు కూడా ఏదైతే వాళ్ళ కుటుంబ సభ్యులాగానే భావిస్తారు. వాళ్ళు ఇచ్చే సలహా కానీ వాళ్ళు ఇచ్చే ప్రోడక్ట్స్ కానీ నాణ్యమైన ఇవ్వడం, ఆ ఎంపతి అనేది ఏదైతే ఉంటుందో అది మ్యాచ్ అవుతూ ఉంటుంది. సో అది కీప్స్ దెమ్, వాళ్ళకు అది మోటివేషన్ లాగా ఉపయోగపడుతుంది. వాళ్ళు అంటూ ఉంటారు మామూలుగా, ఎందుకంటే ఇంతమంది ఫార్మర్స్ని కనెక్ట్ చేసే అవకాశం మాకు ఇచ్చినందుకు యాక్చువల్గా ఇది ఒక మంచి, మేము ఒక మినీ ఇన్ఫ్లుయెన్స్ చేసే పొజిషన్లో ఉన్నాము. అదొక మాకు ఒక నిజంగా మాకు ఒక మోటివేట్ చేసే ఫ్యాక్టర్ అని చెప్పేసి చాలామంది ఎంప్లాయీస్ చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైంని ఇంత స్పేర్ చేస్తూ మా రైతులకు కానీ లేదా చూసే న్యూ అండ్ యంగ్ అగ్రికల్చరల్ స్టూడెంట్స్కి కానీ ఇంత నాలెడ్జ్ని షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. చూశారు కదండి, టెక్నాలజీ అగ్రికల్చర్తో తోడైతే ఎలాంటి అభివృద్ధి చేయొచ్చో మనం ఈరోజు తెలుసుకున్నాం. ఆ కాశ్మీర్ నుండి ఈ కన్యాకుమారి వరకు, ఈ సింధు నది నుండి ఆ హిందూ మహాసముద్రం వరకు 140 కోట్ల జనాభా ఉన్న దేశం మన భారతదేశం. మన దేశంలో ఏదైనా ఒక ప్రిడామినెంట్ ఆక్యుపేషన్ అంటూ ఉందంటే అది అగ్రికల్చర్, వ్యవసాయం మాత్రమే. ఈరోజు ఈ 4 వేలు మన నోట్లోకి వెళ్తున్నాయంటే అది ఎక్కడో ఏదో ఒక రైతు పడ్డ కష్టమే. అందుకోసమే జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై గ్రోమర్ యూట్యూబ్ ఛానల్.